నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో ప్రత్యేకంగా మనం చూడాల్సిన రాజకీయ పరిణామాలు ఏంటనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. దానికి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సో ఏ రకంగా పార్టీలు ముందుకెళ్తాయి అనే విషయాన్ని మనం తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం చూస్తున్న రాజకీయ మేజర్ పరిణామంగా మనం చూస్తాం. అటు పక్కన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఒక రాజకీయ పరిణామం, ఒక వ్యవహారానికి సంబంధించి మాటల తూటాలు పేలుతున్నాయి అటు అధికార ప్రతిపక్షాలకు మధ్య. కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి. సో కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధానంగా ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ బట్టి చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తోంది. సో గతంలో కల్తీ మద్యం జరిగింది, కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పి తెలుగుదేశం పార్టీ బహిరంగంగా విమర్శలు చేయటం, ఎలక్షన్స్లో విమర్శలు చేయటం, ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకుని నిజంగా నమ్మి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వటం, మళ్ళీ అదే కల్తీ మద్యం వ్యవహారం మళ్ళీ ఇప్పుడు వెలుగు చూడడం. సో దీంతో పాటుగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది, రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. చాలా ఫైర్ బ్రాండ్ ఆయన. సో ఆయన మనతో ఉన్నారు. ఫస్ట్ టైం సత్యాగ్రహికి వచ్చారు, ఆయనతో మాట్లాడదామని పిలిచాను ఆయన్ని. సో ఒకసారి వెల్కమ్ చేద్దాం. అదేవిధంగా అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన మళ్ళీ చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి కారుమూరి గారు. నమస్తే కిషోర్ గారు, మీకు అట్లానే సత్యాగ్రహి ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏం నడుస్తుంది, ఏం జరుగుతోంది? టీడీపీ వాళ్ళు కనిపించారని అంటున్నారు. గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతోంది ఏంటి? నిజంగా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందా దీంట్లో? సార్, ఒకటి గతంలో జరిగిందని వీళ్ళు ఆరోపణలు చేశారు, కానీ గతంలో జరగల. అదేంటి? మొన్నే మీకు ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు 0 అని ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్పారు, 30,000 మంది చనిపోయారని చెప్పారు. సో మరి కనీసం 30,000 కాదు, ముగ్గురు కూడా లేరని చెప్పి 0 అని చెప్పి ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ కాదు, వైఎస్ఆర్సీపీ రిపోర్టు, సాక్షి పేపర్ రిపోర్టు కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 సంవత్సరంలో 0 మరణాలు, 2023 సంవత్సరంలో 0 మరణాలను ఇచ్చింది. అంటే మా హయాంలో కల్తీ మద్యం జరగలేదనే దానికి కారణం. 2, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. ఒకవేళ కల్తీ మద్యం అంటే ఎవరు తయారు చేయాలి? ఆ డిస్టిలరీలు తయారు చేసే మద్యం షాపులకు ఇవ్వాలి కదా. మరి ఆ డిస్టిలరీ నుంచే ఇప్పుడు ఆ డిస్టిలరీలు, ఒక్క డిస్టిలరీ మీద కూడా ఈ ప్రభుత్వం కేసు నమోదు చేయాల. రైట్. 16 నెలలు అయింది. అదే డిస్టిలరీ నుంచి ప్రభుత్వం, అదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మద్యం సరఫరా చేయించుకొని ప్రైవేట్ దుకాణాలకు ఇస్తుంది. సో మరి ఇంకెక్కడ జరిగినట్టు? 2 ఇప్పుడు జరిగింది అంటున్నా. ఎందుకు జరిగింది అంటున్నారు? మీరు చూస్తే 16 నెలల కాలంలో దాదాపు సంవత్సరం నుంచి తీసుకోండి, ప్రైవేట్ పాలసీ వచ్చినప్పటి నుంచి. మొన్న అన్నమయ్య జిల్లా మొలకల చెరువు, అంతకుముందు కడప జిల్లాలో, ఏలూరు జిల్లాలో దొరికింది. అదే విధంగా మీకు చూసుకుంటే అక్కడ విజయనగరం సైడ్ దొరికింది, అనకాపల్లి. సో ఎక్కడికక్కడ కల్తీ మద్యాన్ని పట్టుకుంటున్నారు. అంటే పోలీసులు పట్టుకుంది ఎక్సైజ్ శాఖ. అంటే తయారు చేస్తా సరఫరా చేస్తున్నారు. అందులో అందరూ టీడీపీ వాళ్ళు లేరుగా, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారుగా. సార్, ఎవరున్నా వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లా? ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇంత పెద్ద కుంభకోణం చేయగలుగుతాడా, పైన ఎవ్వరు సపోర్ట్ లేకుండా? చిన్న లాజికల్ పాయింట్ మనం ఆలోచిద్దాం. ఓకే, 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్, అంటే మందు తాగే వాళ్ళకి తెలుస్తుంది, బట్ మీకు ఐడియా ఉండదు కాబట్టి, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ అని ఉంటాయి. రైట్. ఈ మధ్య కొత్త ట్రెండ్ 1 లీటర్, 2 లీటర్లు కూడా వస్తున్నాయి. ఎక్కువ సేల్ అయ్యేది క్వార్టర్ బాటిల్, అంటే 180 ml బాటిల్, చిన్న బాటిల్. ఇవే ఎక్కువ తాగుతారు. ఈ మద్యం తాగేది ఎవరు? పేదవాడు ఎక్కువ తాగుతాడు, పని చేసుకునే వాళ్ళు ఎక్కువ తాగుతారు. ఈ క్వార్టర్ బాటిల్ కొనుక్కొని తాగేది వాళ్ళే. మా ఆంధ్రప్రదేశ్లో ఏడాది కాలంలో 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ అమ్మారు. దీంట్లో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ కల్తీ మద్యం అని చెప్పి పోలీసులు ఐడెంటిఫై చేశారు. అంటే ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ కల్తీ మద్యం దాంట్లోకి వెళ్తుంది. అంటే షాప్ లో అమ్ముతానే ఉంటారు. ఎవరు కల్తీ బాటిల్, ఏ కల్తీ బాటిల్ మీకు తెలియదు. సేమ్ స్టిక్కర్ ఉంటుంది, సేమ్ మూత ఉంటుంది. ఏమో నిన్న మీ పార్టీ వాళ్ళు కొన్ని బ్రాండ్లు విడుదల చేశారు, ఈ బ్రాండ్లు వాడుతున్నారు, ఆ బ్రాండ్లు వాడుతున్నారు. బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తెచ్చారు కాబట్టి ఆ మొత్తం అన్నిటికీ ఎన్ బ్రాండ్ అనే పేరు పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు 99 రూపాయలకి మద్యం అమ్ముతున్నాం అని చెప్పి కొత్త బ్రాండ్లు తెచ్చారు. ఏంటి ఆ బ్రాండ్లు? సుమో, టాటా సుమో కాదు, సుమో విస్కీ. షార్ట్, వేరే షార్ట్లు కాదు, షార్ట్ విస్కీ.
బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ. ఉమ్. ఇవి బెంగళూరులో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ ఎక్కడ రాష్ట్రంలో దొరకవు. ఉండవు. కేరళ మాల్టెడ్ విస్కీ కేరళలో ఉండదు, ఇండియాలో ఉండదు, ఓన్లీ ఏపీలోనే ఉంటుంది. అదేవిధంగా గుడ్ ఫ్రెండ్స్, Right. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలని కొత్త బ్రాండ్ తెచ్చారు, గుడ్ ఫ్రెండ్స్. ఛాంపియన్, ఓల్డ్ క్లబ్, అడ్మైరల్ బ్లూ, అడ్మైరల్ ఓల్డ్ ఉంది, మంజీరా బ్లూ. ఓ ఇవన్నీ 99 రూపాయలు, 110 రూపాయలు, 140 రూపాయల రేంజ్తో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తీసుకొని వచ్చినటువంటి బ్రాండ్లు. ఉమ్. ఇదే బ్రాండ్ని మామూలుగా 99 రూపాయలకు అమ్మేదంటేనే కల్తీ. అవును. ఎందుకంటే మందు తాగే వాళ్ళు ఎక్కువ రేట్లు కొనుక్కొని ఎందుకు తాగుతారు? అది అదేంటి అట్లా తక్కువ తక్కువ రేట్లో క్వాలిటీ క్వాలిటీ? అవును. ఇప్పుడు తక్కువ మీరు రేట్ తక్కువ రేట్కి అమ్మారు అప్పుడు మరి? లేదు సార్, మేము ఉన్నది ఏదైతే ఉందో అదే అమ్మాం. ఉమ్. అది కొన్ని రేటు పెంచి అమ్మినాం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఉమ్. బట్ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆదాయమే ఆ ఆదాయమే మీ అధినేత చేతుల్లోకి వెళ్ళిందని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, జేబులోకి వెళ్ళిందని. సింపుల్ పాయింట్ సార్. ఉమ్. మేము క్యాషే అమ్మినప్పుడు- తీసుకున్నారు, క్యాష్ కాదు తోనే. సార్, మేము అమ్మినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతే స్కామ్ జరిగినట్టుగా లెక్క. Yes. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఆ పెరిగిన ఆదాయం మీరు తీసుకున్నారనేగా వాళ్ళ ఆరోపణ. అఫీషియల్ రికార్డ్, ఆన్ రికార్డ్ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉమ్. 70,000 కోట్లు మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పీరియడ్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఎంత? 36,000 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఉమ్. ఎలా పెంచారు? మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మందు అమ్మి పెంచలా. మద్యాన్ని అమ్మకాలు తగ్గించి రేట్లు పెంచడం వల్ల సేల్స్ తగ్గింది, బట్ ఆదాయం పెరిగింది. రెండోది, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అమ్మింది, ఉమ్. ఎక్కడ కల్తీ జరగడానికి ఉండదు. అవును. సో మేము ట్రాన్స్పరెంట్గా అందించాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పారు, ప్రభుత్వ దుకాణాలు మొత్తం తీశారు, ఉమ్. అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి. ఎవరు ఆ ప్రైవేట్ వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళు. ఓకే. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. ఎవరు రన్ చేస్తున్నారు? ఈ తెలుగుదేశం వాళ్ళు. ఉమ్. అంటే మద్యం షాపులు వాళ్ళయ్యే, బెల్ట్ షాపులు వాళ్ళయ్యే, ఉమ్. కల్తీ మద్యం తయారు చేస్తుంది వాళ్ళే, సప్లై చేస్తుంది ఎక్కడ? అదే తెలుగుదేశంలో ఉన్న ప్రైవేట్ షాపులకి, అదే తెలుగుదేశం వల్ల ఉన్న బెల్ట్ షాపులకి. ఓకే. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో పట్టుబడినటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో అది అతి పెద్ద ప్లాంట్. రోజుకి 20,000 బాటిల్ తయారు చేస్తారు అక్కడ. ఉమ్. 20,000 బాటిల్ అంటే ఏదంత చిన్న స్టూడియో లాగా ఉండదు కదా. అవును. 20,000 బాటిల్ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు ఇస్తా పోలీసులకు దొరికిపోయారు. అవును. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? అసలు ఈ ఇంకెక్కడ ఉన్నాయి? ఒక మొలకల చెరువులోనే ఉందా? ఇంకెక్కడ ఉన్నాయి? ఏది ఆయన హస్తంగా లేకపోతే, ఉమ్. ప్రభుత్వానికి కానీ సంబంధం లేకపోతే, ఒక Okay. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఉమ్. అయ్యా, మొలకల చెరువు లాంటి మద్యం చెరువులు ఈ రాష్ట్రంలో ఇంకెన్ని ఉన్నాయి? ఉమ్. ఇది పెద్ద స్కాము. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? 5,280 కోట్లు అంటండి. ఉమ్. ఒక 5,280 కోట్లు ఒక సంవత్సరంలో నకిలీ నకిలీ మద్యం మద్యం అమ్మిన- నకిలీ మద్యం అమ్మినటువంటి. మీరు అప్పుడు బూమ్ బూమ్ లకలక ఇట్లాంటివన్నీ అమ్మారు కదా మరి, ఆ బ్రాండ్లు. ఆ బ్రాండ్ మీవి కాదా? బూమ్ బూమ్ అనేది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఉందా? బూమ్ బూమ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓహో. అది బేరా కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే బీరు, ఉమ్. బేరా వైట్, ఉమ్. బేరా బ్లాంజు, బేరా బూమ్ బూమ్, బేరా స్ట్రాంగ్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చి తెచ్చారు. అది మా ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అయింది. ఉహు. ఇప్పుడు కూడా అదే బేరా అంటే 2016 నుంచే నడుస్తుంది. ఇది 2018 2018 తెచ్చారు. ఓకే. 2018 అప్పుడు తెచ్చారు. ఇది కాకుండా ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, 999 లెజెండ్ విస్కీ. సరే, ఆ బ్రాండ్ మనకి ఎందుకు లేండి కానీ అసలు. అంటే మా మీద దుష్ప్రచారం చేశారు కదా కిషోర్ గారు. ఉమ్. ఇదేంది ప్రెసిడెంట్ మెడలా, ఇదేంది గవర్నర్ రిజర్వా, ఈ బూమ్ బూమ్ దాగితే చచ్చిపోతారన్నారు కదా. ఉమ్. ఇప్పుడు తెలంగాణలో షాపులోకి వెళ్తే అదే బూమ్ బూమ్ దొరికింది. ఉమ్. అన్ని రాష్ట్రాల్లో ఉంటది. అది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఏది బేరా కంపెనీది. కానీ ఓకే. మా మీద దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సుమో, ఉమ్. షార్ట్, బెంగళూరు మాల్టెడ్, కేరళ మాల్టెడ్ ఈ ఏ రాష్ట్రంలో ఉండవు. ఉమ్. కాబట్టి మరి ఈ రాష్ట్రంలో చూపించమనండి 99 రూపాయల మద్యానికి సంబంధించి. ఉమ్. సో ఇది ఒకటి మద్యానికి సంబంధించి వీళ్ళు తెచ్చినయే చీప్ బ్రాండ్లు. గవర్నర్స్ రిజర్వ్, బూమ్ బూమ్, గవర్నర్ రిజర్వ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్. స్పెషల్ స్టేటస్ లేదు, ఇది మార్పింగ్ చేశారు. ఉమ్. స్పెషల్ స్టేటస్, అమరావతి, 3 క్యాపిటల్స్, మ్మ్. ఈ లిక్కర్ బ్రాండ్ లేవు. ఓకే. కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెట్టారు. 35,000 కోట్ల రూపాయలు అప్పుడు సంపాదించుకున్నట్టు దాని గురించి, ఓ లిక్కర్ నుంచి. సింపుల్ పాయింట్ సార్. ఉమ్. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికన్నా మగతనం ఏడిస్తే, నా భాషలో చెబుతున్నా, మగతనం ఏడిస్తే 2014 నుంచి ఉమ్. 2019 దాకా మీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి పాలసీ మీద, ఓకే. 2019 నుంచి 24 దాకా మా ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలు, మద్యం పాలసీ మీద ఎంటైర్ సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామా? ఉమ్. ఇదిగోండి ఇక్కడ కాలర్ ఇలా పైకి ఎగరేసి మేము రెడీ అంటున్నాం. రైట్. మీకు ఓకే. పైన మీరే ఉన్నారు సెంట్రల్ లో,
మామూలుగా సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వంలో మేనేజ్ చేయొచ్చు, మీకు అవకాశం కూడా ఉంది. అయినా మీరు ఎందుకు రావట్లా ముందుకి? దమ్ముంటే రావాలి కదా. అరే మేము మా హయాంలో జరగలేదని మేము ఇట్లా ఓపెన్ ఛాలెంజ్ చెబుతున్నాం. జరగలేదని మీరు చెప్తున్నారే తప్పించి అప్పుడు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, మేము ఇక్కడ చర్యలు తీసుకున్నాం కదా అని టీడీపీ జరిగితే మాట్లాడుతుంది. చర్యలు ఈ రోజున తీసుకున్నారు, జరగకుండా ఏం తీసుకోవాలి? జరిగింది కదా. ఇక్కడ మా హయాంలో మధ్యలో ఎటువంటి కుంభకోణం జరగల. ఉమ్. మేము అందుకనే ధైర్యంగా మీకు చిట్టుకేసి లేదంటే మేము మీకు రమ్మని చెప్పి సవాలు విసురుతూ సిబిఐ ఎంక్వైరీకి వెళ్దాం అంటున్నాం. ఎందుకు మరి రారు? మా హయాం మీ హయాం మొత్తం ఇద్దాం, అప్పుడు ఎవరు దొంగలో బయటకు వస్తారు కదా. అయినా వీళ్ళకి మాట్లాడే రైట్ ఎక్కడ ఉందండి? చంద్రబాబు నాయుడు దేని మీద బయట ఉన్నాడు ఇవాళ? మద్యం కుంభకోణంలో A3 చంద్రబాబు నాయుడు, సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడటానికి. A2 కొల్లు రవీంద్ర, మళ్ళీ ఆయన ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి. గట్టిగా మాట్లాడితే మీ బతుకులేంటి? ఈరోజు మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడు A3గా బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ లో బయట ఉన్నాడు, ఏదైతే ఇసుక కుంభకోణంలో బయట ఉన్నాడు. అవన్నీ మీరు పెట్టినవండి. సిబిఐ మీరు పెట్టినవి. మేము పెట్టిన తప్పుడు కేసులో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు శుద్ధపోస అని చెప్పి నిరూపించుకోమనండి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణ చేయించుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పరిపాలన, మా 5 ఏళ్ల పరిపాలన మా దగ్గర వీళ్ళు ఏం చెప్పలేరు సార్. ఎందుకు? మేము ప్రాంప్ట్గా ₹1 అవినీతి లేకుండా పథకాలు ఇచ్చాం, ఎక్కడ ఒక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచాం, ఇసుకలో కావచ్చు మద్యంలో కావచ్చు. సో ఇంక మా మీద ఏం చెబుతారు వీళ్ళు? ఇట్లా గొడ్డగాల్సి మొహాన్ని వేస్తారు. వేసినాక ఎన్నాళ్ళు వేయగలుగుతారు? సంవత్సరం వేయగలిగారు. తర్వాత ఏమైంది? మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఏందయ్యా రోజు ఈ ఆరోపణలు, ఎట్లా అరెస్ట్ చేశారు? సరే, ఈ కోర్టులు అంటే వెళ్ళి మిథున్ రెడ్డి గారు అంటే గుర్తొచ్చింది. వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మళ్ళీ వస్తూనే ఉన్నారు. కాకాని గారు వెళ్ళారు, ఆ తర్వాత ముందు ఫస్ట్ నందిగం సురేష్తో స్టార్ట్ అయినట్టుంది. సో మొన్నటి వరకు చూస్తే మిథున్ రెడ్డి గారు. సో వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. ఏంటి ఇక్కడ లాజిక్లు ఏంటి? మీకు అటు పక్కన కూటమి ప్రభుత్వానికి ఏమన్నా అనుకున్నారా? దీనికి ప్రభుత్వానికి లాజిక్ ఉండదుగా, కోర్టు కదా మాకు బెయిల్ ఇచ్చేది. అవునులేండి. ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని శాశ్వతంగా పెట్టి జైల్లో, ఇప్పుడు కూడా లేకపోతే నెక్స్ట్ లిస్ట్ ఏంటి? పెడతారు జైల్లో. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఇంకా ఎవరినైనా చేసుకోండి సార్, ఏం చేస్తారు? ఇంకా 3.5 ఏళ్ళు చేయగలుగుతారు అరెస్ట్లో. తర్వాత కాకపోతే ఒకటైతే చెప్తున్నాం, మీరు ఏ స్కూల్ ఏది చేయకుండా ఎందుకు అరెస్ట్ చేయగలరు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు చూస్తే అరే నిజంగా ఇట్లాంటి కేసులు కూడా పెడతారు అనుకుంటారు. ఒక కేసు ఆయనకు సంబంధం లేని మైను, ఆయన మైనింగ్ దోలేసి ఆడ పెట్టేశాడని ఇచ్చారు. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుంటే అసలు ఇక్కడ మైనింగే జరగలేదని ఇచ్చారు. వాసుదేవ్ రెడ్డి గారిది అరే కాకాని గారు చెబుతా, కాకాని గారి మీద పెట్టిన ఇంకో కేసు ఏంటి తెలుసా? ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టింది సాక్షిలో వస్తుందిగా, అవును వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఆయన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. అది చేయకూడదు. ఎట్లా చేయకూడదు? దీని మీద ఎవరైనా కేసు పెడతారా సార్? ఇట్లాంటి కేసులన్నీ పెట్టారు. ఆయన ఎవరిదో ఒక ప్రెస్ మీట్ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం మీద ఆరోపణ చేసేది వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడంట, దాని మీద కేసు. మరి ఇట్లాంటి కేసులన్నీ వాళ్ళు పెట్టి ఎందుకు నిలబడతాయి ఈ కేసులన్నీ? సో మొన్న సవేందర్ రెడ్డి అని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏమైనా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది కదా హైకోర్టు, పోలీసులు అనే సందర్భాలు అక్షంతలు వేసింది కదా. పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన తప్పుడు కేసు కదా. ఆయన 2017లో నంది అవార్డుని కమ్మ అవార్డులు అన్నాడు. 2017లో ఆడికి అప్పటి నుంచి ఎవరో జనసేన నాయకుడు ఆడి పేరు ఏదో మణి, ఆడికి అప్పటి నుంచి మనోభావాలు దెబ్బతినిపోయినాయి అంట. తెల్లాలు దెబ్బతిని 8 ఏళ్ళు దెబ్బతిని ఆ రోజు రాత్రి ఇక లాభం లేదని వెళ్ళి కేసు పెట్టాడంట. మరి ఇట్లాంటివన్నీ విచిత్ర కేసులు కాక ఏమవుతాయి చెప్పండి? సో ఒకటి, వాళ్ళు మా మీద కక్ష సాధింపు చేయాలని లిక్కర్ స్కామ్ కి సంబంధించి మీ దాంట్లో జరిగిన దాంట్లో వాసుదేవ్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్లారు. వాసుదేవ్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఇచ్చేసి అక్కడికి పంపించారు, ఏదో సెంట్రల్ సర్వీస్ వాసుదేవ్ రెడ్డి గారిది. సో ఏమైంది మరి అదే కేసులు వాళ్ళందరూ ఉన్నప్పుడు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం లోపలే ఉంచారు. ఇంకా లేదు, ఆంజనేయులు గారు హెల్త్ ఇష్యూ దాని మీద సర్జరీ వచ్చాడా? ఆయన కూడా బెయిల్ మీద, అదే ఆయనకి సర్జరీ అయింది. రైట్, ఓకే. సో హార్ట్ సంబంధించిన దాంట్లో కొంత ఐఏఎస్ కూడా ఐపీఎస్ కూడా లోపల తీసుకుని పెట్టారు కదా. మీరు అదృష్టం కలిసి వచ్చో, ఈవీఎంల అదృష్టమో దేనో దాని వల్ల అధికారంలోకి వచ్చారు, లేదా ప్రజలను మభ్యపెట్టు మోసం చేస్తూ ఏదో ఒక విధంగా అయితే అధికారంలోకి వచ్చారు కదా. మీరు ఏం చేయాలి? అధికారంలోకి వచ్చినాక మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏంటి, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మా మీద కక్ష సాధింపుకి వెళ్తే ఏమొస్తుంది? రేపొద్దున మేమేమైనా వదులుతామా? మేమేం గాంధీ మహాత్ములం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు మా అందరి దగ్గర ఎరుపు రక్తమే ఉంది, ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలే ఉన్నాయి. వాళ్ళు వదలరు, మేము వదలం. ఎందుకు వదలాలి? రాజకీయాల్లో ఇది జరుగుతూనే ఉంటాయి కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి అండి. వాళ్ళు అమ్మలు ఎక్కలు ఆలీలు బూతులు పెడతా, మా మీద కేసులు పెడతా, 2 రోజు చూసుకుందాం, మీరు మగాళ్ళు అయితే మా మీద తిరగబడండి అంటే మేము మగాళ్ళమే కదా, మరి తిరగబడకపోతే కాదంటారు కదా. బూత్ రాజకీయాలు మొదలు పెట్టింది ఎవరు అసలు? అక్కడ అంటే మొదలు పెడితే ఇట్లుండేది కాదు. అప్పుడు మొదలు పెట్టింది ఎవరని అడుగుతున్నాను. ఏది అసెంబ్లీ సాక్షిగా మొదలు పెట్టింది ఎవరు? మరి అంతా నా డాషులారా అని బోండావమ్మ పాతేస్తాన దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు
టార్గెట్ చేసి స్టార్ట్ చేశాడా? రాజకీయాల్లోకి వచ్చినాక 1,00,000 కోట్లని, వ్యక్తిగత విమర్శలు, సైకోలని ఎవరని స్టార్ట్ చేసింది? మేం కాదు కదా. సో వాళ్ళైతే బిగిన్ చేశారండి. ఇప్పుడు ముగింపు మేము పలకపోతే ఎక్కడోసారి ఎండ్ కార్డు పడాలిగా. సో ఎండ్ కార్డు మేము ఇస్తాం. సో ముగింపు మేము పలుకుతాం, ఎందుకంటే వాళ్ళు ఆరంభించారు, మేము దానికి ముగింపు పలుకుతాం. ఇదైతే పక్క ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు, కూటమి నాయకులకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కూటమి ప్రత్యేకంగా ఏది జరిగినా కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటే, పార్టీ ప్రమేయం ఉన్నా ఏదన్నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటమో, వాళ్ళ మీద కేసు బుక్ చేయటమో ఏదన్నా జరుగుతుందండి. ఏదన్నా జరుగుతుంది. గతంలో జరిగిందా? గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఎవరి మీద కేసులు వేసారా? ఇదిగోండి, ఒకటి ఎప్పుడైనా అప్లికేషన్ వచ్చినప్పుడు మా దగ్గర ఒక అప్లికేషన్ వచ్చింది, ఎవరు ఎమ్మెల్సీకి సంబంధించి. సో మేము ఆయన పార్టీ నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 4-5 రోజులకి వచ్చిన ఆరోపణలు వచ్చినా సస్పెండ్. డ్రైవర్ ని సస్పెండ్ చేయలేదుగా. అదే డ్రైవర్ వ్యవహారం ఉంది కదా, అది పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ మనం తీసేసేది కాదు, ఎమ్మెల్సీకి మనం తొలగించేది కాదు. తీసాం. దాని తర్వాత ఆయన న్యాయస్థానాల్లోకి వెళ్ళారు, జైలుకి కూడా వెళ్ళొచ్చున్నారు. దాని తర్వాత కేసు నడుస్తుంది. ఇప్పుడు అతను ప్రూవ్ కాల చేశాడని, ప్రూవ్ కాల. మా ప్రభుత్వంలోనే అరెస్ట్ చేసాం. ఆరోపణ వస్తే అరెస్ట్ చేసాం. మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది, అరెస్ట్ చేసింది ఎవరు? మా పోలీసులే, మా ప్రభుత్వంలోనే, మా ఎమ్మెల్సీనే. ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఎక్కడ నేను చేశానని చెప్పలా, డ్రైవర్ని చంపాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశాం. తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు. తేల్చి నిజంగా ఆయన చేస్తున్నాడు అనుకోండి, డెఫినెట్లీ పార్టీ నుంచి పర్మనెంట్ సస్పెండ్ చేస్తారు. లేదు తేలలేదనుకోండి, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. సో అది న్యాయస్థానంలో ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు అన్నారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఏం సార్ ఇదేంటి? పార్టీ నుంచి ఏదో పార్టీ వాళ్ళు దాన్ని సస్పెండ్ చేయటమా? అదేంటి అట్లా? దీనికి ఏమొస్తుంది? మీరు కాదండి, దొంగతనం చేశాడు, కల్తీ మద్యం అమ్మాడు, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీయటానికి ప్రయత్నించాడు, 48 కోట్ల బాటిల్ అమ్మారు. ఏమండి సస్పెండ్ చేస్తే అయిపోయిందా పార్టీ నుంచి? ఏం చేయాలి? జయచంద్రారెడ్డి ఇంకోటి ఎవడైతే తీసుకున్నాడు బొక్కలు వేసి మక్కలు ఎరగదని ఈ కుంభకోణం వెనకాల ఎవడున్నాడో తేల్చాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే కదా ఇది సద్దుమణికిస్తున్నారు అంతటితో. లేకపోతే మరి దీని మీద ఎందుకు సీరియస్ గా తీసుకొని మీరేమనుకుంటున్నారు? పార్టీ ఏమనుకుంటుంది? నేను మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనేం వీళ్ళ కేసులు వీళ్ళ గురించి భయపడేవాడిని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం దీని వెనకాల లేకపోతే మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి. వాళ్ళకేంటి అవసరం? 5,280 కోట్లు ఆఫ్టర్ ఆల్ ఒక పోటీ చేసిన అభ్యర్థి స్కామ్ చేయగలుగుతాడా? మీరు చెప్పండి. ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొట్టమొదటిసారి చేశాడు, పెద్ద సీనియర్ కూడా కాదు, అప్పుడే మొట్టమొదటిసారి పోటీ చేసిన అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థే. మరి ఎంత కుంభకోణం చేస్తే గతంలో అంత వ్యతిరేకించిన పార్టీనే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే దందా మొదలెడుతుందని మీరెట్ట చెప్తారు? అసలు ఆ దందా మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఆయన, మాకు సంబంధమే లేదు. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారికి మద్యం అంటే చాలా ఇష్టం, మద్యం మీద వచ్చే డబ్బులు చాలా ఇష్టం. సారా బాటిలింగ్ ప్లాంట్ అని అదో పరిశ్రమ పెట్టాలనుకున్న, సారా బాటిల్ తయారు చేసేటటువంటి ప్లాంట్ పెట్టాలని రామారావు గారు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 1986 ఆ టైంలో నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తాజ్ బంజారా హోటల్ ఉంది, ఆయనే ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఉన్ని కృష్ణ అటువంటి అతని దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాడు. నేను చెప్పట్లా, ఇది నాకు తెలియదు. ఆ పుస్తకం ఒకటి రాశాడు ఆయన, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన ఒక చరిత్ర కొన్ని నిజాలు దాంట్లో ఉంది. అప్పుడే 3 కోట్ల లంచం తీసుకొని తర్వాత ఈ విషయం తెలిసినాక రామారావు గారు వద్దు ప్లాంట్ లేదు ఏం లేదని అసలు పెట్టట్లేదు అన్నాడు. ఆ డబ్బులు సగం వెనక్కి ఇచ్చాడు. తర్వాత ఆ రోజుల్లోనే 3 కోట్ల లంచం తీసుకున్న మామూలు గనుడు కాదు. ఈ మద్యపాన నిషేధం చేస్తే రామారావు గారు దాన్ని మెల్లిగా ఎత్తేయించింది ఎవరు? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. అందుకే చెప్పా, మద్యం అంటే ఆయనకి చాలా బాగా ఇష్టం. తమ్ముళ్ళు సాయంత్రం అయితే కోటర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? నేను వస్తున్నా, ఎన్ని కోటలు కావాలంటే అన్ని కోటలు నకిలీ మద్యం ఇచ్చాను. అదేంటి ఆయన అదే మొన్న ఎన్నికలప్పుడు ఆయన కూడా అన్నాడు మాట, ఇగో ఈ బాటిల్ దాగి మీ ఆరోగ్యం అంతా చెడిపోతుంది, కావాలంటే ఎయిర్ లై పారిస్తున్నాడు ఆయన, మీకు ఇదే గవర్నమెంట్ కావాలని అడిగాడు. ఇప్పుడు ఏ బాటిల్లో తెలుస్తుంది కదా, మొన్నదా మనం పీపీపీ అని ప్రైవేట్ కాలేజీలు, అది ప్రభుత్వ కాలేజీలు మాట్లాడతాను. ఇప్పుడు మనం ఎన్నెన్న చూస్తున్నాం. ఒక ఎన్న నార, ఇంకో ఎన్న అంటే నాటు, ఇంకొక ఎన్న అంటే నకిలీ. నారా మందు, నాటు మందు, నకిలీ మందు, మూడింటిని ఒకేసారి తీసుకొని వచ్చి ఈరోజు ఏందండి అసలు ఈ మంది ఏంది? ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంట. ప్రపంచ చరిత్ర కదా ఇది. ప్రపంచాన్ని అదేంటి అద్భుతంగా నేను ప్రపంచ స్థాయిలో పెడతాను ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? తంబాలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంట. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చూసాం? సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూల్ చూసాం. ఇప్పుడు స్కూల్ పక్కన బడీ వైన్స్, సచివాలయం పక్కన సచివాలయం
అదేంటి బెల్ట్ షాపు, ఉన్నాయా రైతు భరోసా కేంద్రం పక్కన రైతు భరోసా కేంద్రం వైన్స్, ఉన్నాయా అవన్నీ ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మంచినీళ్ళు దొరకవు కానీ మందుకు మాత్రం పుష్కలంగా నకిలీ మందు ఎంత కావాలంటే అంత దొరికింది. ఎవడైనా తాగాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తొందరగా నరకానికి పోవాలన్నా ఆంధ్రప్రదేశ్ వచ్చి మద్యం తాగొచ్చు. అదేంటి మీరు మీ హయాంలో ఉన్నప్పుడే మా హయాంలో బాగులేదు, అసలు ఏ మాత్రం దొరికేది కాదు, ఒక్క కల్తీ లెక్కరే దొరికిందని చెప్పి బాగా ఒక్క మాట్లాడారు కల్తీ కదా. మద్యం కూడా మా హయాంలో అమ్మల. ఆ, ఓపెన్ ఛాలెంజ్. సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్ వచ్చి, ఏం చేశారు మీరు? మేము నిజంగా అమ్ముంటే, మేము అమ్మింది నకిలీ అయితే అదే బ్రాండ్లను 5 నెలలు ఎందుకు కొనసాగించారు మీరు? 5 నెలలు మీరు అధికారంలో ఉన్న అక్టోబర్ దాకా అదే బ్రాండ్లు ఎందుకు కొనసాగించారు? సో వీళ్ళు ఆరోపణలు చేయటం కాదు సార్, ప్రూఫ్స్ కావాలి. నేను ప్రూఫ్స్ చూపిస్తున్నా. మీ హయాంలో నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు కదా ఇప్పుడు మీరే, ఇవన్నీ నకిలీ అని మీరే చెప్తున్నారు కదా. కల్తీ మద్యం తయారు చేస్తూనే ఉన్నాయి కదా, ప్లాంట్లు పెట్టారు కదా. దిస్ ద రికార్డ్. మేము ఒకవేళ చేసి ఉంటే ఎక్కడన్నా 16 నెలలు అయింది. దిస్ ఇస్ నాట్ షార్ట్ టైం, లాంగ్ టైమే 16 నెలలు అంటే. ఏదన్నా తప్పు చేస్తే 16 నెలల్లో తేల్చలేరా? మరి ఎందుకు ఏం చేయలేదు అంటే మేము ప్రాంప్ట్గా చేసాం, మేము తప్పు ఎక్కడ చేయలే, వీళ్ళు తప్పులు చేశారు. క్లియర్. సో తప్పు బయటకు వస్తుందని అంటారు. ఎస్, ఇవాళ కాదు రేపు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పించుకుందాం అనుకుంటున్నాడేమో, రామోజీరావు తప్పించుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు. అందుకనైనా మీ డిజిటల్ బుక్ అని చెప్పి బయటికి తీస్తున్నారు, అటు రెడ్ బుక్ ఉంది, మేము డిజిటల్ బుక్ బయటికి తీసుకొస్తున్నాం అని చెప్పని అన్నారు. ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఏదో ఒకటి ఏముంటాయి డిజిటల్ బుక్ లో? డిజిటల్ బుక్ లో మీరైనా ఒకవేళ మీకు ఈ ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులకు గురవుతారో, ఎవరైతే ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో, కేసులో ఇలాంటి ఏదైతే జరుగుతాయో, అది తెలుగుదేశం కార్యకర్త అయినా, తెలుగుదేశం కార్యకర్త కూడా అయ్యా మాకు ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు డిజిటల్ బుక్. అది ఒక్క కార్యకర్తలు కానీ కదా, ఎవరైనా దాంట్లో చేయొచ్చు. మరి రెడ్ బుక్ కి దీనికి తేడా ఏంటి? వాళ్ళు కూడా అంతే కదా, మీ ఎవరి దగ్గర అయితే మీకు అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ నా దగ్గర ఉంది, వాళ్ళ పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరు సార్? కొమ్మేని శ్రీనివాసరావు గారు అన్యాయం చేశారా రెడ్ బుక్? అవన్నీ నాకు తెలియదు కాదు సార్, ఎవరేం చేశారు? వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద కొన్ని రోజులు, జర్నలిస్టుల మీద కొన్ని రోజులు, ఐఏఎస్ల మీద కొన్ని రోజులు, రేపొద్దున జనసేన మీద కొన్ని రోజులు, తర్వాత తెలుగుదేశంలో బుచ్చి సోదరు అడ్డాల మీద కూడా వదులుతాడు. అది ఎవరి మీద కలిసిద్ది అడ్డ తెలిసిద్ది? మూర్ఖుడు కదా, ఆయనే చెప్పాడు. నేనల్లా మా తాత రాముడు, మా నాన్న దేవుడు, నేను మూర్ఖుడిని అన్నాడు కదా. మూర్ఖుడు ఏం చేస్తాడు? లోకేష్ గారు మీరు అన్న మాటలే అంటున్నా. మీరు మూర్ఖుడు అని మీరే చెప్పుకున్నారు కదా, మీకు మీరే కితాబు. మూర్ఖుడు ఏం చేస్తాడు మీరు చెప్పండి? మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు అలానే ప్రవర్తిస్తాడు. సో వాళ్ళు రెడ్ బుక్ తెచ్చారు కాబట్టి మేము డిజిటల్ బుక్ బయటికి తీసుకొస్తున్నాం అని అంటారా, లేకపోతే జగన్ 2.0లో ఇది ఉందా? జగన్ 2.0లో ఉంటుంది కదా డిజిటల్ బుక్. డిజిటల్ బుక్ లో ఎవరికైతే ఇప్పుడు ఆల్రెడీ నమోదు చేసుకుంటారో అవన్నీ స్నూటీ చేస్తాం. ఏం చేస్తారు? అధికారంలోకి వస్తే ఏదన్నా మీరు చేయగలరు. వస్తాం కదా, అధికారంలోకి రానివని చెప్పి గట్టిగా చెప్తోంది కదా. 3 పార్టీలు కలుస్తున్నాం మేము, ఇవాళ కాదు రేపు కాదు, ఏనాడైనా అసలు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కల్లా అని చెప్పి వాళ్ళే బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తామని క్లియర్ గా చెప్తున్నాడు. మేము అధికారంలోకి వస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎక్కడ చెప్పాడు? ఆయన మీ దగ్గరికి వెళ్తాడు, మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీరు అంటున్నారంట జగన్ రావడానికి గ్యారంటీ ఏమిస్తామని అడుగుతున్నారంట. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, జగన్ రావడానికి గ్యారంటీ ఏమిస్తాం అంటున్నారంట. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే జగన్ రావడానికి గ్యారంటీ ఏమిస్తాం అంటున్నారంట. అంటే వాళ్ళందరూ జగన్ గారు వస్తారని ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళందరూ జగన్ గారు రారని నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటే జగన్ గారు వస్తారనే కదా దానికి అర్థం. సో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎన్ని రకాలు ఈసారి ఈవీఎంలు కాదు, దానిపైన ఇంకెన్ని అమ్మలు పెట్టుకున్నా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రావటం. ఆ 42% ఆ ఓటింగ్ ఇంకా నడుస్తుందా? మాకు ఓటింగ్ శాతం పెరిగింది సార్. ఇంకా ఎందుకని? లాస్ట్ టైం 60% మాకు రావాల్సిన ఓటింగ్ మాకు 2014లో 45% వచ్చింది. 2019కి వచ్చేటప్పటికి 50% వచ్చింది. యాక్చువల్ 2024కి మా ఓటింగ్ పర్సెంటేజ్ 60% దాటాలి. ఈవీఎంలను వాళ్ళు మేనేజ్ చేయటం వల్ల 40% కంటే ఇంకా తగ్గించలేకపోయారు. 40% కంటే తగ్గించలేకపోయారు. అందుకే ఎక్కువ కదా మాది మామూలుగానే ఇంకెక్కువ పర్సెంటేజ్ ఉంది. సరే మేమేం అన్యాయం చేసాం? మేము ఎవ్వరికి ఏం అన్యాయం చేయాల? ఏదన్నా తల్లులకు అన్యాయం చేసామా? పిల్లలకు అన్యాయం చేసామా? స్కూళ్ళు కట్టాం, కాలేజీలు కట్టాం, మెడికల్ కాలేజీలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నారా? ఆటో వాళ్ళకి ఇచ్చారు, మీరు 10,000 ఇస్తానన్నారు, 15,000 ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? 12, 15 అటు ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ ఏడాది ఎందుకు ఇవ్వలేదు? ఉన్నప్పుడు ఇస్తారండి వాళ్ళు. ఉన్నప్పుడు కాదండి, మీరు ప్రతి సంవత్సరం ఇచ్చారా? మీరు కంటిన్యూ ఆన్ గోయింగ్. ఎన్నేళ్ళు ఇచ్చారు? 4 ఏళ్ళు ఇచ్చారా? 3 ఏళ్ళు ఇచ్చారా? నేను చెప్తానండి సార్,
5 సంవత్సరాల మధ్యలో రెండు No, 2020-21 ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదుగా. కాదు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆ హామీని ఇచ్చారు. ఏది ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇస్తా అని. సేమ్ అక్టోబర్ 4 2019 సంవత్సరంలోనే ఏలూరులో మేము ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. 2019లో ఇచ్చాం, 20లో ఇచ్చాం, 21లో ఇచ్చాం, 22లో ఇచ్చాం, 23లో ఇచ్చాం. 24 ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవ్వాలి. 24 అక్టోబర్లో ఇవ్వాలి. ఇవ్వకుండా 25 అక్టోబర్లో ఇచ్చారు. సో ఒక ఏడాది 15,000 ఎగ్గొట్టినట్టే సరే, కదా. అసలు ముందు కుదుర్చుకోనిరా వాళ్ళని, ఉండనీదా? ఏందండి గవర్నమెంట్ ఉండనీరా? మేము 100 కోట్లు ఇచ్చేళ్ళాము కుదుర్చుకోవడానికి. ఆ, ఏందండి ఆడ మీరు అన్ని అప్పులే పెట్టిళ్ళట కదా. ఎవరు చెప్పారు? మీరు అప్పులు పెట్టిళ్ళారు కాబట్టి అప్పులన్నీ తీర్చుకోవడం, సార్, తీర్చుకుని మేము మళ్ళీ అన్ని అధికారంలోకి ఇవ్వడమే వచ్చిన సరిపోయిందట. సమయానికి మా దగ్గర ఏదైతే మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు 100 కోట్ల రూపాయలు బడ్జెట్. 100 కోట్లే ఉన్నాయి అకౌంట్లో. మే 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. తెల్లారితే జూన్ 1 వస్తే శాలరీలు ఇవ్వాలి. కానీ మరి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇచ్చారు? 2 ఏళ్ళు కోవిడ్, ఈ ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది ఆర్థికంగా. సో అయినా మేము 5 సంవత్సరాల పాటు కేవలం 3,32,000 కోట్లు అప్లై చేసి 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చాం. 1,93,000 కోట్లు అప్పులు అసలు వడ్డీలకు తీర్చడానికి ఇచ్చాం. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూళ్ళు, ఏదైతే కొత్త అంగన్వాడీ భవనాలు, ఇవన్నీ మేము నిర్మించిన 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్, 17 మెడికల్ కాలేజీలు. ఇది చరిత్ర. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంత చేసిన 16 నెలల కాలంలో 2,10,000 కోట్లు అప్పు చేశాడు. ఏం చేసావు? 2,10,000 కోట్లు ఒక్క పథకం ఇచ్చింది లేదు, చక్కగా లేదు. ఇంత చేసినా ఎందుకు మళ్ళీ అధికారంలోకి రాలా? సార్, నేను చెప్పాను కదా, అధికారానికి 2 ఫ్యాక్టర్లు. మేము ఓడిపోవడానికి 2 కారణాలను మేము బలంగా నమ్ముతున్నాం. దట్ ఇస్ ఒకటి ఓట్ చోరీ, ఈవీఎం. ఎందుకు? పోలైన ఓట్లకి, కౌంటింగ్ ఓట్లకి 48 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే, రెండో మా తాత వాళ్ళ తాత వాళ్ళు వచ్చి అర్ధరాత్రి నోట్లు వేసారా? చంద్రబాబు నాయుడు వాళ్ళ మదర్ అను ఫాదరు, లేదంటే చిరంజీవి వాళ్ళ తాత వాళ్ళందరూ వచ్చి రాత్రిపూట ఏం ఓట్లు వేయలేదుగా. ఎట్లా పెరిగినాయి? 2, మీరు ఇప్పుడు ఫోను మీ దగ్గర అంటే ఇప్పుడు ఆన్ చేసి పెట్టారు. నేను ఇప్పుడు ఆఫ్ చేశాను, ఏరోప్లేన్ మోడ్లో వేసాను అనుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేశాను. ఛార్జింగ్ ఎట్లా పెరిగిద్ది? ఛార్జింగ్ పెరగదు కదా. మనం ఛార్జింగ్ పెడితేనే పెరిగేది. ఈవీఎం మిషన్కి పెట్టారు ఛార్జింగ్లు. ఆ రోజు ఉన్న దానికి బ్యాటరీ లెవెల్కి ఇప్పుడు బ్యాటరీ లెవెల్ పెరిగింది. 2 వీవీప్యాట్ స్లిప్లు 45 రోజుల పాటు అట్లానే పెట్టాలి. ఇవన్నీ తగలబెట్టారు. దిస్ ఆర్ ఎవిడెన్స్. సో జరిగిందంటానికి ఇది ఒక ఫ్యాక్టర్. లేదనుకుందాం 2 నిమిషాలు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, అదే నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 30. ఇస్తారట. ఎప్పుడు ఇస్తారట? వెయిట్ చేయండి. ఎప్పుడు దేవాంశ్ వచ్చినాక రాజకీయాల్లోకి కాదు, ఉండేది 5 ఏళ్ళ తరము. ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు నీకు 15,000 అన్నదంటే మోటాడాది గుండు నమ్మారు సార్ జనము. అదే సార్ నేను అంటుంది. అలా అలా మభ్య పెడితే వెంకటరెడ్డి గారు చెప్పినా, కిషోర్ చెప్పినా నమ్మరు. అన్నున్నాడు చెప్తే ఇప్పుడు ఆయనకు ఒక 50,000 శాలరీ అనుకుందాం. సడన్ గా 2 లక్షలు ఇస్తాను అంటున్నారు. ఆయన ప్లేస్ లో నేను ఆశపడతాగా. ఇప్పుడు ఏంది మనం నెలవారీ 50,000 సంపాదన అయితే వాళ్ళు ఇంకో కంపెనీ వాడు ఇస్తానంటున్నాడని ఆడదాకా వెళ్ళినాక తెలిసింది ఆయనకి. అరే బాబు, ఇదేదో మొత్తం ఉన్న 50,000 వచ్చేటట్లేదు, మళ్ళీ మన కుటుంబానికి ఇబ్బంది అని చెప్పి వెనక్కి వచ్చారు. అట్టా రేపొద్దున ప్రజలు కూడా మళ్ళీ వెనక్కి వస్తారు చూసి. సేమ్ ది ప్రాసెస్ అంతే. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, మీరు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, మీరు చేసింది చెప్పుకోలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా దాంట్లో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మెడికల్ కాలేజీకి సంబంధించి మేము అది ఇచ్చేసామని మీరు చెప్పుకోవడమే తప్పించి, అక్కడ ఏవి కూడా భూమి పూజలకే పరిమితమైనవి తప్పించి అక్కడ కూడా ప్రారంభోత్సవాలకి నోచుకోలేదు. కాబట్టి మేము దాన్ని తీసుకెళ్లి పీపీపీ పద్ధతిన ఇచ్చేస్తున్నామని చెప్పని అన్నారు. మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఆ విషయంలో? సార్, మీరు అన్న దాంట్లో క్లియర్గా నేను చెప్తున్నా, 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిన మాట వాస్తవం. దాంట్లో 6 మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుతున్న మాట వాస్తవం. మేము ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలు, దాని తర్వాత ఏడాదిలో పాడేరు మెడికల్ కాలేజ్. కొంచెం వెనక్కి తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తుంటే వెనక్కి ఎక్కడ తగ్గేదే ఉంటుంది? కళ్ళ కట్టినట్టు కంటి జబ్బు ఎవరికి ఉందో చూపిస్తాం. కళ్ళు పనిచేస్తున్నాయా లేదా మొత్తం ఈ కూటమి నాయకులకు కళ్ళు తెరిపిస్తానికే వెళ్తున్నాం. ఆడ మెడికల్ కాలేజ్ కనపట్లేదా? మీకు 2 కాలేజీలు కనిపిస్తున్నాయి మహా అయితే. ఎక్కడ సార్? ఏమో మీరు చెప్తున్న దాంట్లో 2 కనిపిస్తున్నాయి. 5 మిగతా అన్ని చోట్ల కూడా మొట్టమొదటి ఏడాది 2023వ సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. పిల్లలు ఆల్రెడీ ఇది 3వ సంవత్సరం చదువుతున్నారు. ఇక్కడ 23 అకాడమిక్ ఇయర్, 24 అకాడమిక్ ఇయర్, 25 అకాడమిక్ ఇయర్, 3వ ఏడాది చదువుతున్నారు. పాడేరులో 2వ ఏడాది చదువుతున్నారు పిల్లలు. సో ఇది 6 కాలేజీలు క్లియర్. ఇంకో 4 కాలేజీలు పూర్తయినాయి. పూర్తి దాంట్లో ఒక 40 కోట్లు 50 కోట్లు చిన్న చిన్న ఏమైనా ఉంటే మైనర్స్ పెట్టయితే అది లాంగ్ రన్ లోనే పూర్తయిన వీడియోలు బయటికి రావట్లేదు. కట్టినట్టు పీపీటీ లేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఎందుకు? మీరు మెడికల్ కాలేజీలను యూట్యూబ్ లో కొట్టండి. 17 మెడికల్ కాలేజ్ నిర్మాణ దశలో ఉన్నవే కనిపిస్తున్నాయి తప్పించి పిల్లర్లు ఇవే కాదండి. 10 పూర్తయినాయి. పూర్తయినాయి అంటే మీరు ఎందుకు ఇవ్వాలి? అసలు పూర్తిగాని ప్రభుత్వం కట్టలేనంటే ఇంకెందుకండి మీకు అధికారం?
సార్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టలేదా? కట్టింది. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టలేనంటుంది, కట్టలేను. కట్టలేనంటుంది. ఇంకెందుకు మీకు అధికారం? మెడికల్ కాలేజ్ కట్టడానికి మీకెందుకయ్యా మళ్ళీ అధికారం? జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించాడు కదా, మిగిలిన మీరు కట్టండి, మిగిలిన ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళని తక్కువ ఎందుకు చేస్తారు? ఎయిమ్స్ లాంటి సంస్థలను అక్కడి నుంచి ఢిల్లీ ఎయిమ్స్ లాంటివి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏం సంబంధం? పెద్ద 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 కేంద్ర ప్రభుత్వం, అమరావతి కేంద్రంగా ఎన్ని రాలేదు ఇప్పటికి? చాలా వచ్చినాయి కదా అన్ని ఆల్రెడీ. చాలా వస్తున్నాయి. సరే, నీళ్ళు తోడిపోస్తున్నారా? దాని గురించి మాట్లాడాం అనుకోండి, ఇక్కడ ఇగో మా మీద కూడా కేసులు పెడతామంటారు. నీళ్లు తోడుతూ వస్తున్నారా లేదా అనేది. విట్ యూనివర్సిటీ, ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో దీంట్లో ఏమన్నా పేద ప్రజలకి ఉచితంగా ఏమైనా చదువు చెబుతారా? చెప్తున్నారు. 5 లక్షలు 6 లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చదువు చెప్తారా? నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నా, అందుకనే ఏదో ఎస్ఆర్ఎం విట్ వస్తే చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చాడు అంటే ఇది ఏమన్నా పేద ప్రజలకు ఉపయోగపడిద్దా? మీరన్న ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అనేది ఒక్క మెడికల్ కాలేజీలుగానే చూడదు దయచేసి. ఓకే, అవి పెద్ద ఆసుపత్రులు, ధర్మాసుపత్రులు, 100 బెడ్లు ఉండాలి, మినిమం 200 బెడ్లు ఉండాలి. 600 560 600 బెడ్లు ఉన్నటువంటి హాస్పిటల్ ఇవి. అంత పెద్ద హాస్పిటల్ 50 ఎకరాలు 70 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించాడు. ఇంకేదైతే దాన్ని మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నా. చూపించేది ఒకటి, చూస్తోంది ఒకటి, రేపు రాబోయేది ఒకటి అన్నట్టుగా మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో వీడియోలు మాత్రం కనిపించేవి ఏంటంటే నిర్మాణ దశలో ఉన్న వాటిని చూపించి ఇగో ఇవే వీళ్ళు కడుతోంది, వీళ్ళు కట్టింది ఇదే అని చెప్పి అటు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, మేము కట్టింది ఇది ఇంత వెలగ కట్టాం, మీరు 2 ఫ్లోర్లు వేసాం మేము. కాదు, మీరు 4 ఫ్లోర్లు ఇప్పుడు 5-6 కాలేజీల దాకా మేము కట్టామని చెప్పని అంటున్నారు, ఆల్రెడీ చదువుతున్నారు అంటారు. వాటిని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది సత్యాగ్రహి టీవీ సాక్షిగా తెలుగుదేశంలో కళ్ళు కనపడేవాడు ఎవడన్నా ఉంటే, లేదా తెలుగుదేశం మీడియా కళ్ళు కనపడే మీడియా ఎవరన్నా ఉంటే, నేను పిల్లలు చదువుకున్న కాలేజీలకి తీసుకెళ్తా, నా డబ్బులతోనే తీసుకెళ్తా. మీ టీవీ పెట్టుకొని వెళ్దాం, సత్యాగ్రహ టీవీని పెట్టుకొని వెళ్దాం. విజయనగరం మెడికల్ కాలేజా, మచిలీపట్నం మెడికల్ కాలేజా, ఏలూరు మెడికల్ కాలేజా, ఏదైతే నంద్యాల మెడికల్ కాలేజా, ఇవన్నీ పిల్లలు చదువుతున్న మెడికల్ కాలేజీలు, పాడేరా, ఇవన్నీ వెళ్దాం. ఎవరిది గ్రాఫిక్స్ ఎవరిది ఒరిజినల్ అక్కడ చూద్దాం. అప్పుడు మెట్టు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటారా, మమ్మల్ని కొట్టమంటారా? మెట్టు అంటే తెలుసుగా, తెలుసు. అప్పుడు అది అక్కడ లేరనుకో, అక్కడ పిల్లలు చదువుకోకుండా లేకుండా ఉంటే నేను కొట్టుకుంటా, లేకపోతే మీ చేత కొట్టించుకుంటా, మరి దానికి కలిసి సిద్ధమా? ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్కి వెళ్దాం, ఆడ బిల్డింగ్లు కనపడతాయి, కడుపుకు అన్నం తినేవాడు వాటిని బిల్డింగ్లు అద్భుతంగా ఉన్నాయి అంటాడు. వాళ్ళు తింటున్నారు లేదు అక్కడే సమాధానం చెప్పండి. ఎప్పుడు తినకపోతే పెట్టిద్దాం ఫ్రెష్గా అన్నం. సో కొన్ని నిర్మాణాల్లో ఉంటాయి, అవి ఏమని చేయాలి, పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీ మీదే ఉంది కదా. 300 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం కడతారంటండి ప్రభుత్వం. ఏది నీరుకొండ మీద 100 అడుగులు డోము, డోమ్ ఏమంటారు కింద డోము, 200 అడుగులు విగ్రహం పెడతారంట. దానికి డబ్బులు ఎవరి? ప్రభుత్వాన్ని. మరి మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు ఎందుకు లేవు? అంబేద్కర్ విగ్రహం కట్టింది ఎవరు? విజయవాడలో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. అక్కడ డబ్బులు 125 అడుగుల విగ్రహం అంటే అంతకంటే ఎక్కువ కడతారంట ఎన్టీఆర్ గారు. మరి అది అవమానించినట్టే కదా. ఆ యాంగిల్కి వచ్చారా మీరు? నేను అడిగింది నేను అవి ప్రభుత్వ డబ్బులే కదా నేను అడగబోతున్నాను. సార్, ప్రభుత్వం అంబేద్కర్ గారిని మనం అంతకంటే ఇంకెక్కువ పెట్టాలి సార్. అంబేద్కర్ గారు ఈ రోజు మనం ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాం, ఇలా కూర్చున్నాం, మన ప్రజాస్వామ్య దేశం నడుస్తూ ఉంది, మనం ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఇన్ని సంవత్సరాలుగా 79 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళామంటే అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. ఆ ప్రైడ్ ని 125 కాదు, ఎంత పెట్టినా కూడా తక్కువే. సరే, నేనంటున్నా డబ్బులు మెడికల్ కాలేజీలు వచ్చింది కాబట్టి మేము ఎక్కడ మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవని చెప్పాలా. మెడికల్ కాలేజీలకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎలా బ్యాంకులు నిజమేనా పీపీపీ విధానంలోకి వెళ్తా ఉంది, వెళ్ళాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వము అని చెప్పేది మీరు చేసే ఆరోపణ నిజంగానే జరుగుతుంది? 4 కాలేజీలు ఆల్రెడీ టెండర్లు ఇచ్చేసారు. 4 కాలేజీలు టెండర్లు ఇచ్చారు, ఖరారైపోయినాయి, చాలా అద్భుతమైన రేటుకి ఇచ్చారు. పులివెందుల మెడికల్ కాలేజీ 4800 సంవత్సరానికి రెంటా అంతే. అదేంటి? ఎకరం 100 రూపాయలు, 50 ఎకరాల లోపు ఉంది. అది 49 ఎకరాలు ఎంత ఉంది, 4900 వస్తాయి సంవత్సరానికి ప్రభుత్వానికి. మదనపల్లి 100 ఎకరాల్లో ఉంది, సంవత్సరానికి 10,000 వస్తాయి ప్రభుత్వానికి. పీపీపీ అంటే అదే 66 ఏళ్ళు, 33 + 33. ఎవడన్నా ఇట్లా చేస్తాడండి? ఇప్పుడు మీకు రేట్లు ఇక్కడ ప్రభుత్వ దాంట్లోకి వెళ్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, సిటీ స్కాను, ఎంఆర్ స్కాను అన్నీ ఫ్రీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 500, 1000, 2000, 5000. ఎవరికి ఇచ్చారు ఇవన్నీ? ఇప్పుడు టెండర్ వేశారు, ఉల్సానో ఉర్ఫానో మళ్ళీ ఉల్ఫాలు అంటారు, ఎవడో వేస్తారు. నేను చదువుకునే టైంలో విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఇవన్నీ కూడా లీజులో ఉన్నాయి అని చెప్పుకుంటుండేవాడు. 99 ఏళ్ల పాటు లీజు
మీకు గుర్తుందో లేదో? గుర్తుంది ఇప్పటికీ ఉన్నాయి కదా, అది లీజులోనే ఉన్నాయిగా. సార్. ఆ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే సార్, ఉమ్, ఎప్పుడైనా అంటే నేను ఈ రోజు ఇక్కడ ఏదో పొలిటికల్ పార్టీగా నేను మాట్లాడుతున్నాను అంటలేదు, కానీ జనరల్ పబ్లిక్ గా మనం ఆలోచిద్దాం సార్. నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను అంటే ప్రభుత్వ భూమిని లీజుకి ఇచ్చారు. అదే సార్, నేను ఇప్పుడు కొంచెం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నా అంటే, ఉమ్, మీరు నాకు తెలిసి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఇక్కడిదాకా వచ్చారు. మేజర్గా అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చారు. ఎందుకు? మన దగ్గర డబ్బులు లేక. అవును. డబ్బులు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తానికి స్తోమత లేక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మనందరం వచ్చాం. yes. సో ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళు లక్షలాది మంది బయటకు వస్తారు చదువుకోవడానికి. అదే ప్రభుత్వ స్కూల్ లేదనుకోండి, మీరు ప్రైవేట్ స్కూల్లో చదవలేరు. ఏం చేయాలి? చదువు ఆపే స్కూల్ పనికి వెళ్ళాలి. ఉమ్, సేమ్ ఈరోజు మెడికల్ కాలేజీలు హాస్పిటల్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ డబ్బులు కట్టాలి. అవును. వీళ్ళు కట్టలేరు. ఏం చేయాలి? చదువు ఆపేసి ఎంబీబీఎస్ ఆపేసి బీఫార్మసీకో దేనికో పోవాలి. ఉమ్, భవిష్యత్తు డాక్టర్ని కోల్పోతున్నాం. వేలాది మంది ప్రాణాలను కాపాడే డాక్టర్ని కోల్పోతున్నాం. ఉమ్, వాళ్ళ కళ చిన్నాభిన్నం అయిపోతుంది. రెండోది, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే డబ్బులు విపణముడుగా తీసుకుంటారు. ఉమ్. ఇప్పుడు మీకు రమేష్ హాస్పిటల్ ఉంది, లేదు గుంటూరులో రమేష్ హాస్పిటల్, గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్. ప్రభుత్వ హాస్పిటల్. ప్రభుత్వ హాస్పిటల్ గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల కంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. అవును. సో కానీ ఇక్కడ ఉచితం, అక్కడ డబ్బులు వేలు లక్షలు అవుతాయి. ఎస్. సో కట్టలేనాడు ఏం చేయాలి? ఇది కూడా లేదనుకోండి, ప్రభుత్వ కాలేజీ కూడా లేదు, ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి, ఆస్తులు అమ్ముకొని కట్టాలి. అది కూడా లేకపోతే ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఇక మీరు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫ్రీ 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 అని అందరికి ఇచ్చేసేసి ఇంగ్లీషు లాంగ్వేజ్ కావాలి అందరికీ, చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి చెప్పడం, తెలుగుని మర్చిపోవాలని చెప్పి మీరు మాట్లాడడం, మీలాంటి వాళ్ళు, అంటే మీరంటే మీరు కాదు. సో ఇవన్నీ చేయటం వల్లే మొన్న ఎలక్షన్స్లో మిమ్మల్ని వ్యతిరేకించారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకించారని చెప్పి. సార్, పెద్దోళ్ళు వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి. ఆ. మేము పేదల కోసం, మేము ప్రజల కోసం పనిచేసాం ప్రభుత్వం. ఆ, ఈరోజు అంటే మేము గర్వంగా చెప్పుకోవడం కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా చెప్పుకుంటారు. అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించాడని మనం ఈ రోజు ఇప్పటికీ చదువుకుంటున్నాం కదా. ఎలా చెప్పారు? అరే ఈ స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయించాడు, అరే ఈ రైతు భరోసా కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టారు, మొన్న ఈ మధ్యన ఈ మెడికల్ మొన్న- కాలేజ్ మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి మధ్యన గారు కట్టారు. ఉప ముఖ్యమంత్రి ఇది వీళ్ళంతా రికార్డులో కూడా ఉంటుంది సార్. స్కూళ్ళకి వెళ్ళినప్పుడు Yes sir. ఇవన్నీ ఆ చూసినప్పుడు బెంచీలను ఆ అన్నారు రోజు కదా, కవర్ చేస్తారేమో పెయింట్ వేసి ఆ ఉమ్, ఇయర్ కనపడకుండా, కానీ శాశ్వతంగా కవర్ చేయలేరుగా. సో నేనేమంటున్నాం, పేదలకి 2 అంశాలని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి సార్. Right. ఉచితంగా ఇవ్వాల్సింది బస్సు కాదు, ఉమ్. పేదలకు అది ఉచితంగా బస్సు అది ప్రయాణం హామీ, కాదు. అది దాన్ని కూడా మీరు ఇవ్వాల్సింది అవహేళన బస్సు చేస్తే ప్రయాణం ఎట్లా? కాదు ఇక్కడ సార్. తెలంగాణలో ఇవ్వట్లా. సార్, వాళ్ళు ఇచ్చుకోనండి, ఉచితంగా ఇవ్వాల్సింది బస్సు ప్రయాణం కాదు, ఆ, చదువు ఉచితంగా ఇవ్వండి, ఇస్తారు, తర్వాత ఆరోగ్యం ఇస్తారేమో ఉచితంగా చూద్దాం. ఇవ్వండి, అంటే విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి. Yes. దానివల్ల భవిష్యత్తు ఇంజనీర్లు వస్తారు, భవిష్యత్ డాక్టర్లు వస్తారు, రాష్ట్రం కాదు దేశం బాగుంటుంది. ఈ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వెళ్తుంది. ఏది? ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇచ్చేయండి. కానీ ఈరోజు వైద్యం ఏం చేశారు? ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేశారు. ఉమ్. అంటే వైద్యం ఫుష్కాకి, విద్య పుష్కాకి. మరి ఇంకెక్కడ వీళ్ళు ఇచ్చేది? ఉచిత బస్సు ఇచ్చామంటే సరిపోయిందా? 40 రూపాయలు 50 రూపాయలు టికెట్ పోయిందంటే ఇది కాదు కదా కావాల్సింది. మేజర్గా ఇవ్వాల్సింది ఇవ్వండి. సో దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. దిస్ ఇస్ ద రైట్ సార్. ఉమ్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది మన హక్కు. ఆ హక్కు తీసుకొని వెళ్ళి ఏ ఉల్ఫా గాడికో లేదంటే ఏ బఫూన్ల గాడికో మీరు ఫ్రీగా ఇచ్చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దోచుకుంటామంటే, నేను తెప్పించాను సార్ రిపోర్ట్ మీకు, పంపించండి ఎంత ఒకసారి. ఛార్జెస్ అవుతాయి అని. ఉమ్. చూస్తే ఎంత నష్టపోతున్నాం మనం అంటే, నేను మీకు ఒక్క నిమిషంలో దాన్ని క్లోజ్ చేస్తా. మీరు ఒక్కసారి చూస్తే చూడండి సార్, సిబిసి ఓకే. కంప్లీట్ బ్లడ్ కౌంట్ ప్రభుత్వ కాలేజీలో 0 ఉచితం, డబ్బులు తీసుకోరు. ఉమ్. ఇక్కడ 400. ఇది ఉమ్. విజయనగరం కాలేజీ రిపోర్ట్. అనేది విజయనగరంలో ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ కాలేజీ, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ప్రభుత్వ కాలేజీ. ఇదే ప్రభుత్వ కాలేజీ, అక్కడ ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్. కంపారిజన్లో. ఉమ్. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇక్కడ ఉచితం, అక్కడ 500. ఉమ్. ర్యాపిడ్ ప్లాస్మా ఆర్పిటి టెస్ట్ ఇక్కడ ఉచితం, అక్కడ 600. థైరాయిడ్ టెస్ట్ అక్కడ 550, ఇక్కడ ఉచితం. ఉమ్. యూరిన్ టెస్ట్ 200, ఇక్కడ ఉచితం. నిజంగా అక్కడ ఉందా ఈ రేట్లన్నీ? హెచ్సివి టెస్ట్ అక్కడ 300, హెచ్ఐవి టెస్ట్ 300, ల్యాపిడ్ ప్రొఫైల్ టెస్ట్ 600, సీరం ఎలక్ట్రోల్ టెస్ట్ 600. ఉమ్. ఇవన్నీ చూస్తే సార్ నిజంగా ఎంత నష్టపోతున్నాం మనం అనడానికి ఇది నిదర్శనం సార్. ఎందుకంటే చూడండి, బయాప్సీ 2000, సిటీ స్కాన్ 2500, ఎంఆర్ స్కాన్ 5000, ఇవన్నీ ఫ్రీనా? 300. ఇవన్నీ ఫ్రీనా? ఇవన్నీ గవర్నమెంట్ అట్లా ఫ్రీ. డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ 300, 600 ఇలా. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు డబ్బులు రేచి రేపొద్దున అదే కాలేజీలో చెల్లించాల్సిందేగా. అవును. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? పేదలు. మేము నిలబడుతుంది ఎవరి కోసం? పేదల కోసం. వాళ్ళు పేదలు పొట్టగొడటానికి ఉంటే మరి మేము పోరాటం చేస్తామంటే మేమేదో ఫేక్ ప్రచారం చేస్తున్నామని, కాలేజీలు లేవని, ఉన్న
అదేంటి లేని ఉన్నట్టు చెబుతున్నామని ఇంకా అంత మభ్య పెడితే ఇంక వీళ్ళని ఏమనాలి మీరే చెప్పండి. నాకు ఒకటి సినిమాలో గుర్తొస్తుంది నేను చూస్తే, పెళ్ళాం ఊరు వెళ్తే సినిమా ఉంటుంది, దాంట్లో సునీలు వాళ్ళ ఆవిడని ఊరికి పంపించి ఇంకో ఆవిడని తెచ్చుకుంటాడు. సడన్గా వస్తుంది వాళ్ళ ఆవిడ రాగానే ఈయన రాగానే ఇంత ఏమండి అని అనగానే ఏంటి ఎవరండి ఆమె ఎవరే ఎక్కడే అదిగోండి అంటే చెప్పులు వేసుకుంటుంది, అదిగోండి హ్యాండ్ బ్యాగ్ ఎవరే ఎక్కడే అంటాడు. అనగానే అదిగోండి వెళ్ళిపోతుంది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావంటే ఎవరు లేరే ఇక్కడ అనగానే పాప మా అమ్మాయి నమ్మేసిద్ది ఎవరు లేరు అన్నట్టుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చేస్తున్నారు. అదిగోండి హాస్పిటల్ అంటే ఎక్కడే, అదిగోండి కాలేజ్ అంటే ఎక్కడే, ఇదిగోండి ఇదిగో ఆల్రెడీ ఇదిగోండి 4 ఫ్లోర్లు లెగిస్తుందండి, కొంచెం పెయింటింగ్ వెంకటరెడ్డి గారు మీరు ఇలా మభ్య పెడితే చేసుకోవడం అయింది. సునీల్ అలా ఆవిడని మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం కాదు కదా ప్రజలందరినీ మోసం చేస్తారు. సరే మెడికల్ కాలేజీలో వదిలేద్దాం. మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏంటి? ఇప్పుడు ఇస్తుంది జాబ్ క్యాలెండర్, వాళ్ళు ఇస్తున్నారు కదా. మేము 4 నెలల్లో 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇస్తే మా నోటిఫికేషన్ 6,000 కూడా కలుపుకొని 16 నెలల్లో వాళ్ళు ఇచ్చింది 16,000. నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి? ఏది వైసీపీ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ ఎన్ని వచ్చినాయి దానికంటే ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయని ఇంపార్టెంట్ సార్. ఒక 100 పోస్టులకు నోటిఫికేషన్, 1000 పోస్టులకు నోటిఫికేషన్ కంటే 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ విత్ ఇన్ 4 months. ఇప్పుడు లేవు ఎందుకు లేదు? సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు 1,26,6,000 దాకా ఉన్నాయి, మిగిలిన వేరే డిపార్ట్మెంట్లకి. మొన్న మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా టీచర్లందరికీ కూడా వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. 16,000 ఇచ్చారు. 16,000 6,000 ఒక్కను మా నోటిఫికేషన్, దాన్ని రద్దు చేసి దీంట్లో కలిపారు. 10,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఎన్ని తీసేశాడో చెప్పండి. వాలంటీర్లు 2,50,000 మంది పక్క వెళ్ళిపోయారా? ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్లో అంటే లిక్కర్ షాపులు పనిచేసే వాళ్ళు 20,000 మంది పక్క వెళ్ళిపోయారా? రేషన్ వెహికల్ నడుపుకునే వాళ్ళు పక్క వెళ్ళిపోయారా? అవుట్ సోర్సింగ్ వాళ్ళు పక్క వెళ్ళిపోయారా? ఫైబర్ నెట్లో తీసి అవతలేసారా? ఇవన్నీ తీస్తే 3.5 లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు పోయినాయి. వచ్చిన సంగతి దేవుడు, వచ్చిన 10,000 అయితే పోయినాయి 3.5 లక్షలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పండి. ముందు పోయి ఇంపార్టెంట్ కదా, కొత్తది రాపోయినా ఉండాలి కదా మనకి. ఉన్నాయి తీసి అవతలేసి 10,000 ఇచ్చామంటే ఎట్టుంటది అంటే కరెంట్ బిల్లు 40% పెంచి 13 పైసలు తగ్గినట్టు ఉంటుంది. ఏది పెంచింది వాళ్ళే, ఇంకా 27 పెరిగి ఉంది. ఇంకా స్టిల్ 40%లో 13% తీసేస్తే ఇంకా 27% పెరిగి ఉంది. అయినా తగ్గించేసామని ప్రచారం చేసుకున్నట్టు ఉంటుంది. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈరోజు మోసం చేస్తుంది ప్రజలతో పాటు తెలుగుదేశం వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. నువ్వేమన్నావు? కరెంటు బిల్లు పెంచనన్నావు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా కరెంటు బిల్లులు పెంచావుగా నువ్వు. జనసేన పవన్ కళ్యాణ్ నీ కార్యకర్తల కరెంటు బిల్లులు కూడా పెరిగినాయిగా. నీ కార్యకర్తల్లో కూడా పేదలు ఉంటారుగా. వాడికి ఈరోజు ఏదైతే వైద్యాన్ని విద్యను దూరం చేస్తున్నారుగా. మరి మీరు మోసం చేస్తున్న మమ్మల్ని ఒక్కళ్ళని కాదు, చెత్త మీద పన్ను కూడా వేసి మీరు మోసం చేయలే సార్. చెత్త పన్ను ఎప్పుడో ఉందండి, ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు పిఠాపురం స్వచ్ఛ పిఠాపురం చెత్త పన్ను అని చెప్పి ఈనాడులో బ్యానర్ ఐటమ్ వేశారు. చెత్త పన్ను అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పథకం. దాన్ని కూడా విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అది క్వశ్చన్ గా వచ్చిందని అంటే అర్థం చేసుకోండి. అన్నాను ఏమైందంటే సార్, ఇప్పుడు నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అనేది మనకు అందరికీ తెలిసిన సామెత. వీళ్ళు ప్రపంచం అంతా తిప్పారు, ఊరు కాదు ప్రపంచం అంతా తిప్పారు. అద్దొద్దుకు 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే సార్ బ్యానర్ ఐటమ్ అప్పుల కుప్ప అన్నపూర్ణ, అప్పుల అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, నమ్మారు కాబట్టి ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు 1000 కోట్లకి ఏం పెడుతున్నారు తెలుసా? హెడ్డింగ్ 2,000 కోట్లు. ఇప్పుడు 2,000 కోట్లకి అప్పుకి 2,000 కోట్ల రుణాల సమీకరణ. రుణాల సమీకరణ ఎవరికైనా అర్థమైంది? రుణాల సమీకరణ అంటే కుదరదుగా. ఇది ఎలా పత్రికలు మోసం చేసినాయి. ఆ 2 పత్రికలు పోలవరం వ్యవహారానికి సంబంధించి మొన్న 6 పార్టీలు గారు కేంద్రం ఆయన ఎత్తాడు కదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఏదైతే మీకు ఇచ్చిన డబ్బులనే మీరు వాడలేదని చెప్పి. అవును, ఏం చేస్తున్నారు? ఇచ్చిన డబ్బుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పోలవరం కట్టేస్తా అంటారు. అసలు పోలవరాన్ని ఉరేశారు. ఇప్పుడు రేపు వీళ్ళు పోలవరం ఈ జీవితంలో ఈ కూటమి ప్రభుత్వం పోలవరం కంప్లీట్ చేయలేదు, రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు ఎలక్షన్ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే పట్టిసీమలాగా నీళ్లు తోడిపోసేసి పోలవరం అయిపోయిందని చెబుతారు. పోలవరం అంటే ఏంటి? 45.72 మీటర్లు ఎత్తుతో నిర్మిస్తే అది పోలవరం అయింది. 41 మీటర్లకు తగ్గిస్తే పోల ఉరి అయింది, పోలవరం అవ్వదు, పోల ఉరి అయింది అది. సో ఇప్పుడు వీళ్ళు చేస్తుందండి 55,000 కోట్ల అంచనా వ్యయం. మీరు చేసింది పోలవరం కొంతవరకు మీరు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు కదా.
సార్ మీ మేము హయాంలో మీరు చెప్పారు ఇంకా అయిపోతుంది పోలవరం మా చేతిలో మొత్తం అంతా మేము కంప్లీట్ సార్ చేస్తున్నాం చాలా అన్నారుగా. అంటే ఇది ప్రాజెక్ట్ చూడకపోతే పోలవరం గురించి అసలు ఎవరికి అర్థం కాదు. అర్థం కాదు, నిజమే అది. ఎందుకంటే మనం అందరం సహజంగా ఏం చూసుంటాం, నాగార్జున సాగర్, అవును. శ్రీశైలం ఆల్మోస్ట్ చాలా మంది చూసుంటారు. సో అదేంటి 2 కొండల మధ్య ప్రాజెక్ట్ అంతే. Yes. బట్ ఇది పోలవరం కంప్లీట్ డిఫరెంట్ సార్. పోలవరం ఒక 8 కిలోమీటర్ల గోదావరి నదిని పక్కకు మళ్లించి అక్కడ అక్కడి కడతారు నుంచి పోలవరాన్ని. కడుతున్నారు. దాన్ని అవును. స్పిల్వే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, స్పిల్వే నిర్మాణం పూర్తి చేయాల, స్పిల్వే ఛానల్ నిర్మాణం పూర్తి చేయాల, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేయాల, ఎగువ కాపర్ డ్యాంలో 2 బొక్కలు పెట్టాడు. ఏది 300 మీటర్ల గ్యాప్లు, అది కూడా కట్టాల్సిన హైట్ లో కట్ల. దిగువ కాపర్ డ్యామ్ అసలు కట్ల. కట్టకుండా మధ్యలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు వేసారంటే పునాది. Yes. ఇప్పుడు మీకు గోదావరి తంతా వస్తుంది, అత్యంత ఫోర్స్ గా వస్తూ ఉంటుంది గోదావరి. ఆ గోదావరి వచ్చినప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ అని తన్నిద్ది. అవును. తన్ని అట్లా పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి స్పిల్వే నుంచి కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వెనక దిగువ కాపర్ డ్యామ్ ఉంటే దిగువ కాపర్ డ్యాము నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళకి రాదు. మీరేం చేశారు, ఇప్పుడు వాటర్ వస్తుంది ఫోర్స్గా, ఎగువ కాపర్ డ్యామ్ ఇట్లా గుద్దిద్ది. గుద్దినాక వాటర్ పక్కకి వెళ్తుంది. పక్క వెళ్ళి ఎక్కడికి వస్తుంది, దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు గుద్దిద్ది. ఎగువ కాపర్ డ్యామ్లో బొక్కలు 2 గ్యాపులు, ఇక్కడి నుంచి తన్నిద్ది, వెనక నుంచి తన్నిద్ది. కంప్లీట్ గోదావరి ఎక్కువ వరదలే ఉంటాయి. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది కనుక్కొని చేయటానికి 5 ఏళ్ళు పట్టింది. ఎందుకు, మొత్తం నీళ్ళన్నీ పోవాలి, Yes. మళ్ళీ నీళ్లు తోడినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎంత దెబ్బతింది, కొత్తది వేయాలా లేదా, దీనికి 5 ఏళ్ళు సమయం ఆల్మోస్ట్. సో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నీచమైన పనికి అందుకు అంత కాంట్రాక్ట్లకు ఇచ్చేస్తే ముందు డబ్బులు వచ్చేస్తాయి కదా. అందుకని ముందు డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎవడైనా ఎగువ కాపడం దిగువ కాపడం పూర్తయినాక డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం చేపడతారు. అప్పుడు సరే, ఏంటి, ఎప్పటికి వాటర్ అక్కడ పూర్తవుతుందండి? రావాలి. ఎప్పటికి పూర్తవుతుంది? అవ్వదు, అవదండి మీరు చేయలేదు సార్. రేపు పోలవరం కూటమి పోలవరం గవర్నమెంట్ కూడా అనేది చేయదు సార్. పోలవరం అనేది 25,000 కోట్ల రూపాయలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్లు ఇస్తే అది ఎప్పుడు ఇచ్చినా ఇది, లేదంటే ఎవరి వల్ల కాదు. పోలవరం ప్రాజెక్టు 55,000 కోట్లు కేంద్రం ఇస్తే పోలవరం పూర్తయినట్టు. 30,000 కోట్లు చాలని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. అంటే పోలవరం ఏమైంది, 41 మీటర్ల వరకు అయింది. అంటే మొదటి దశ, అదేం కాకర దశ. అప్పుడు అది పోలవరం వల్ల ఉపయోగం ఉండదు. దాన్ని పక్కన పెట్టేసి బనకచర్ల మళ్ళీ బనకచర్లు అంటాడు, సోమశిల అంటాడు, పిచ్చేది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ముందేడ అమ్మకి అన్నం లేదు కానీ పిన్నమ్మకి మాత్రం బంగారు అడ్రానం చేపిస్తాను చంద్రబాబు నాయుడు. సో పోలవరం లేకుండా బనకచర్ల ఆడి నుంచి వస్తుంది. పోలవరంకే అతి గతి లేదు. మళ్ళీ బనకచర్ల 80,000 కోట్లు ఏం లేదు. కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే వెనక డబ్బులు వస్తాయి. ముందు ఈయనైతే పబ్బం గడపచ్చు కదా, అంతమించి ఏం లేదు. పోలవరం అనేది అది ఊరేస్తా ఉన్నారు. 41 మీటర్లకి తగ్గించారు ఎత్తు తగ్గిస్తే కృష్ణా డెల్టాకి నీళ్లు రావు రేపొద్దు. ఇంకా బనకచర్ల సంగతి దేవుడు ఎరుగు. రైట్. ఇంకొక మెయిన్ సబ్జెక్ట్ మొన్న ఈ మధ్య వరకు బాగా నలిగిన సబ్జెక్టు బాలకృష్ణ చిరంజీవి. సో వాళ్ళ మధ్యలోకి మీరెందుకు దూరుతున్నారు? ఏం వాళ్ళు కొట్టుకుంటారు మాకు తెలియక, వాళ్ళు కొడితే వీళ్ళు కొట్టించుకుంటారు తెలియక దూరారు. ఎందుకు దూరారు అసలు? ఏం లేదు, వాళ్ళు సహజంగా ఏమంటాం. సో ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మీ మీద కిషోర్ గారిని, అరే పాప కిషోర్ గారిని ఏదో ఇట్లా అన్నారా అని మనం కూడా చెబుతాం కదా. అది తప్పు కదరా, అట్లా అనద్దు కదా, కిషోర్ గారు మంచిగా ఏం చేశాడు మీకు, పాప ఆయన ఏదో పవన్ కళ్యాణ్ అదే చిరంజీవిని ఎందుకు అంటాం అని చెప్పి అంటాం సహజంగా. తర్వాత మనకు తెలియదు కదా, వీళ్ళు కొడతారో వాళ్ళు కొట్టించుకుంటారని సంగతి మనకు తెలియదు కదా. చిరంజీవి గారిని ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మీరు. సార్ అసలు ఏం జరిగింది, ఫస్ట్ 2 మాటలు, ఈ 2 అంశాల్లో 100% చిరంజీవి గారు తప్పు కూడా ఉంది. ఎందుకు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇది జరగకూడదు అన్నటువంటి ఆలోచనతో ఇన్నవాళ్ళు నోరు మెదపల. దాంట్లో చిరంజీవి గారు తప్పు కూడా. ఆయన కూడా మాట్లాడిపోయి ఉంటే గనక నేను చెప్తున్నాను సబ్జెక్ట్ వేరుగా వెళ్ళుండేది. ఇప్పుడు ఏంటి, మన కళ్ళ ముందు కనపడింది, వీడియోలు కనపడ్డాయి. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారి దంపతులే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళిద్దరుని మళ్ళీ కారు ఎక్కించిన దాకా ముఖ్యమంత్రి గారి సతీమణి ఆ టైంలో. సో అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారని ఒక మీడియా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా చిరంజీవి గారు చెప్పారు. కానీ మా అన్నని అవమానించారు, ఈదికి నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు కదా కళ్యాణ్. మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఖండించాలి కదా. అరే బాబు, ఆయన నన్ను అంత ఆప్యాయంగా తీసుకుంటే ఆయన అనద్దు, ముఖ్యమంత్రిగా కాదు, ఆయన నన్ను చాలా పర్సనల్గా రిసీవ్ చేసుకున్నారు, మీరు నన్ను అవమానించారని చెప్పొద్దని ఆ రోజు ఎందుకు చెప్పలా? సరే మొన్న ఎట్టో కూడా చెప్పాడు, ఇప్పటికైనా వీళ్ళు దాన్ని ఆపుతారా? ఆపరు, మళ్ళీ అదే దుష్ప్రచారం చేస్తారు. సో నేనేమంటున్నాను, మీ అన్నని
అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా మనం అనుకోవట్లలో తప్పులేదు సార్ ఒక దాంట్లో. ఎందుకు వాళ్ళ తల్లిని తిడితే ఆయన పట్టించుకోవట్లా, ఉమ్. అన్నం తిడితే ఎందుకు పట్టించుకుంటాడు? మీరేగా తిట్టింది. వాళ్ళ తల్లిని మేమేం తిట్టలేదు. ఉమ్, తల్లిని తిట్టడం తప్పని చెప్పాము మేము. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డైరీ రాసేవాడు కదా, ఉమ్, దాంట్లో కూడా అమ్మ ఎవరికైనా అమ్మని అలా తిట్టొద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఉమ్, మరి అమ్మని తిట్టిస్తే ఏమన్నాడు? ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కదా ఈడ. ఉమ్, ఈయన మాత్రం నేను బాలకృష్ణ సారు అని పిలుస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు అన్నం తిడితే ఎందుకు మాట్లాడతాడు? ఆ నెల డబ్బులు వస్తే మాట్లాడు. ఉమ్, ఆయనకు కావాల్సిన డబ్బులు, ఆయనకు పెద్ద తెక్కు ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉందని ఆయనే చెబుతాడు కదా. ఆ లెక్క వెనకాల చాలా మర్మం ఉంది. ఉమ్, ఆ లెక్క వస్తే అమ్మ లేదు, అక్క లేదు, లేదంటే అన్న లేదు, ఎవడని తిట్టినా తిట్టుకోండిరా మీ ఇష్టం, నెల వచ్చిందా మనకు వచ్చిందా లేదా, ఉమ్, లేకపోతే ఎవడన్నా మీ అన్న ఆడు ఈడు అంటుంటే ఏ జనసేనలు చచ్చిపోయారండి అసెంబ్లీలో? అసెంబ్లీలో చచ్చిపోయారా బతికే ఉన్నారా? ఒకడన్నా మాట్లాడా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలా? మొన్న మీ ఇంటికి వచ్చాడు, నీకు జ్వరం వచ్చింది, బాలకృష్ణ గారు మీ అన్న అనగానే నీకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే నువ్వు హైదరాబాద్ వచ్చావు. ఆ జ్వరం వచ్చినాక మరి చంద్రబాబు మీ దగ్గరకు వచ్చారు కదా, మరి ఏమైనా చెప్పాడా? మాట్లాడారా? తప్పైందని చెప్పాడా? మరి బాలకృష్ణ తీసుకొని వచ్చి చెప్పించాడా? వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటారండి, ఉమ్. తిట్టినా తిట్టించుకుంటారు. వాళ్ళకి లేని బాధ మనకెందుకు? కానీ ఈ మధ్య కాలంలో బాగా నడిచేది ఏంటంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్తో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే ఎలక్షన్స్ లో అడుగులు వేయబోతున్నారు లేదండి, అని. లేదు. ఏంటి, ఎందుకు వచ్చింది అసలు? మాకేం అవసరం ఆయనతో? ఆ, కాదండి, ఆ. ఏమీ లేకుండా ఎందుకు వస్తుంది బయటికి? ఇది రకరకాలుగా ప్రచారం చేస్తారు. మాకు బీజేపీకి ఏమైనా ఉందా? రోజు ప్రచారం చేయరు. ఎందుకు లేదు? ఏముంది? బీజేపీకి మీకు ఉంటే మధ్యలో మేము పొత్తు పెట్టుకుంటాం. వాళ్ళు 10 సార్లు అడిగారు మమ్మల్ని, 14లో అడిగారు, 19లో పొత్తుల అడిగారు, గురించి 24లో అడిగారు. పొత్తుల గురించి ఎందుకు? మొన్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అందులో మీరు కాంగ్రెస్ మీరు వెళ్ళి రాష్ట్రపతి చేయలే? అభ్యర్థి కూడా మేము మద్దతు ఇచ్చాం. ఆ, అంటే ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మేము ఆయనకు కూడా ఇచ్చాం. సో అదొక పాలసీ. ఏది రాజ్యాంగబద్ధ పదవుల్లో పోటీ ఉండకూడదు అనేది. ఉమ్, దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? మళ్ళీ మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. రైట్. మేము ఏ రాజకీయ పార్టీతో వెళ్ళాం. ఉమ్. మీరు దేవాంశ్ వచ్చినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటుండే, మీరేం కంగారు పడదు. మీ పార్టీ గురించే కొంతసేపు మాట్లాడదాం, ఒక 10 మినిట్స్ మాట్లాడేస్తాను. ఈ మధ్య తరచుగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కార్యకర్తలతో కూడా బాగా సమావేశం అవుతూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తోందా ఏంటి? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు. ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు కొంత కార్యకర్తలకి ఆయనకి గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. రైట్. ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏదైతే మన అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎలా కలిసేవాళ్ళు ప్రజా దర్బార్ లాగా, అవును. అలా సెటప్ పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లి పార్టీ ఇప్పుడు ఆఫీస్ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలా ఆ సెటప్? లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారు సెటప్. అసలు ఫస్ట్ అది కట్టినప్పుడు ఇల్లు కమ్ ఆఫీసు, ఓకే. అయితే ఏంటంటే అది సీఎంఓ అయిన తర్వాత. సో అక్కడ బయట ఆల్రెడీ పెట్టారు. సో మేము అధికారంలోకి రాగానే ఏది ఫస్ట్ ముందు సెటరైట్ చేసుకోవడానికి ఒక 6 months పట్టింది. ఎమ్మంటే కోవిడ్, 2 years ఎవరిని కలవడానికి లేదు. అలా అలా గ్యాప్ పెరిగిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా, నేను కార్యకర్తలు నా వల్ల ఇబ్బంది పడ్డారు, సో కార్యకర్తలకి నేను ఖచ్చితంగా ఇప్పుడు పడ్డటువంటి ఇబ్బందుల్ని తొలగించాలి, రేపు అధికారంలోకి వచ్చిన కార్యకర్తలందరినీ ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలనేటటువంటిది ఆయన మనసులో దృఢంగా ఉంది. సో కానీ బయటకు అన్ని సందర్భాల్లో చెప్పలేరు కదా నాయకుడు అనేవాళ్ళు. సో మనకు చూస్తే దగ్గర నుంచి చూస్తే అర్థమైపోయింది. సో ఏ కార్యకర్తకి ఏం వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందించాలి, ఏం అవసరం ఉన్నా తీర్చాలి, ఇది క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చున్నారు. సో అందుకని లీగల్ టీం, ఏ కేసు పడ్డా లీగల్ టీం మేము చూసారు, మీ సవేంద్ర విషయమే. సో ఒక సామాన్య కార్యకర్తే. సో ఆయన్ని సుప్రీంకోర్టు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళిందంటే మరి మాకున్న లీగల్ టీము చేసినట్టే కదా. సో కార్యకర్తలు 2019, 24 మంది ఇబ్బంది పడ్డారు, బట్ ఆ ఇబ్బందులన్నీ 29 తర్వాత తొలగిపోతాయి. సో అధికారంలోకి వచ్చినాక కార్యకర్త ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఓకే, ఇస్ ద అల్టిమేట్. అందుకనేనా మళ్ళీ పాదయాత్రకి వెళ్తారు అని చెప్పి పాదయాత్ర అంటే ప్రజల్లో రెగ్యులర్ గా ఉండేటటువంటి కార్యక్రమం, దగ్గరగా కలిసేటటువంటి కార్యక్రమం అంటే అది పాదయాత్ర కదా. అయినా పాదయాత్ర అనేది పేటెంట్ హక్కు కదా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. రాజశేఖర రెడ్డి గారు చేయనివ్వండి, తర్వాత షర్మిల చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేయనివ్వండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేస్తారు. సో ఈసారి ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ఉంటారు. కానీ ఒక రోజు ఇక్కడ 10 రోజులు బెంగళూరులో ఉంటున్నారు, ఆయన ఏం చేస్తారు? ఇంకా ఎలక్షన్స్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి కదా, తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మా మీద విమర్శ చేసేవాళ్ళు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి శాశ్వత నివాసం తాడేపల్లి, చంద్రబాబు నాయుడు గారి శాశ్వత నివాసం ఎక్కడ? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటుంది జూబ్లీ హిల్స్ కొంప. అంటే వాళ్ళ కొంప అంటే అర్థమైంది, మీరు అట్లే చూడొద్దు. అంటే మనం వాళ్ళకి ఇల్లు గిల్లు అని చెబితే అర్థం కాదు. ఫోన్ ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన, అమరావతిలో ఇల్లు కడుతున్నారా కట్టట్లేదా? ఆయన ఇల్లు కట్టుకుంటున్నారా లేదా అమరావతిలో? అమరావతిలో ఎప్పుడు కట్టాలి? కడుతున్నారు. 14 మంది ఎందుకు కట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు డబ్బులు ఏమైనా కట్టుకోలేదా? లేదా అమరావతి మునిగిపోతుందని కట్టుకోలేదా?
దేనికి కట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ ఎవరికి ఉప ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్కా మాదాపూర్కా? మాదాపూర్లో ఎందుకు ఉంటున్నాడు? 124 సార్లు హైదరాబాద్ టు గన్నవరం తిరిగింది ఆయన. ఇప్పుడు ఎన్ని రోజుల్లో? 480 రోజుల్లో 16 నెలల్లో 123 సార్లు హైదరాబాద్లో. ఏం పని? నారా లోకేష్ ఏం పని మంత్రికి? ఎక్కడ? కొంతమంది మంత్రులు పబ్బుల్లో ఏం పని? హైదరాబాద్లకు వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారని కూసేటటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 50 సార్లు 60 సార్లు పోయాడు. ఏం మీ డబ్బులతో పోయాడు? మీరు ఎవరి డబ్బులతో పోతున్నారు? మా డబ్బులతో పోతున్నారు. మీ ఫ్లైట్ టికెట్ల ఖర్చు ఎంత నెలకి? ఫ్లైట్ టికెట్లు అంటే స్పెషల్ ఫ్లైట్లు 6,37,00,000. ఎవరి డబ్బు? ఏం ఖర్జూరపు నాయుడు డబ్బులా, లేదంటే కానిస్టేబుల్ వెంకటరావు డబ్బులా, లేదంటే చంద్రబాబు నాయుడు డబ్బులా? మీరు నేను కట్టే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన ఉన్న గుంటూరుకి ఫ్లైట్ లో హెలికాప్టర్ లో 1,44,00,000 నెల ఖర్చు. అది మరి వాళ్ళు అది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రోటోకాల్. ముఖ్యమంత్రి ఇప్పుడు తిరిగితే అదే ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వెళ్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఏం ప్రోటోకాల్? నారా లోకేష్ ఏం ప్రోటోకాల్? 80 సార్లు నారా లోకేష్ హైదరాబాద్ లో స్పెషల్ ఫ్లైట్లు ఏం పని? మీ నాన్న డబ్బులతోనో మీ హెరిటేజ్ డబ్బులతోనో 100 సార్లు కాదు 400 సార్లు పోండి. మీరు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు వచ్చాడు హైదరాబాద్. 2 సార్లు. మీరు లెగిస్తే వారం వస్తే వీకెండ్ వస్తే వీకెండ్ స్టార్ లాగా ఇక్కడ తేలిపోతున్నారు. ఆయనేమో బెంగళూరు పెడతారు, వీళ్ళేమో హైదరాబాద్ వస్తున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంత్రి కాదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఏం కాదు కదా. ఏం క్యాబినెట్ మంత్రి అయితే మీరు బెంగళూరు తిరుగుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. మరి మీరు దేనికి తిరుగుతారు మీరు చెప్పండి. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఫ్లైట్లకి. ఏడేమో మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు. మీరేమో ముగ్గురు తైదక్కలాడటానికి ఫ్లైట్లో డబ్బులు వస్తున్నాయా? దీనికి మరి జగన్ గారు బెంగళూరు వెళ్తున్నారు. అవును, జగన్ గారు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నారు. మీరు ఆడి నుంచి వస్తున్నారు తాడేపల్లికి? హైదరాబాద్ నుంచి వస్తున్నారు. తేడా లేదా? హైదరాబాద్ లో ఉండి ఆంధ్రాకి రావడానికి, ఆంధ్రాలో ఉండి బెంగళూరు వెళ్తానికి చాలా తేడా ఉంది కదా. ముందు ఆ తేడా అని చెప్పమనండి. మనం చెప్పినప్పుడు ముందు మీరు నీతులు పాటించి, అయ్యా మేము అసలు ఇక్కడ తప్ప ఎక్కడ ఉండలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు సార్? హైదరాబాద్ జూముల్లో ఉన్నాడు. జూబ్లీ హిల్స్ లో జూముల్లో ఉన్నాడు. కోవిడ్ అప్పుడు ఒక్కరోజు రాలా. మరి ఏందండి వీళ్ళు కోవిడ్ కాబట్టే ఉన్నాడు ఆయన. ఏది అప్పుడు ఒక్కరోజు రాలా. మిగిలిన రోజు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణానికి వచ్చేవాళ్ళు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు తెలుసా? అమావాస్యకి వెళ్ళిపోయినాక వస్తాడు, పౌర్ణమికి ముందు వస్తాడు. మంచి రోజులు చూసుకొని. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ చాపరం. 2వ భార్య కొడుకు 3వ భార్య కొడుకుతో కలిసి. ఏంది వీళ్ళు మా గురించి చెప్పేది? ముందు మీరేం చేస్తున్నారు హైదరాబాద్ లో? మీకేం పని హైదరాబాద్ లో? హైదరాబాద్ ఈరోజు రాజధాని మనకి. సరే, ఎందుకుంటున్నారు సమాధానం? పార్టీ గురించి మాట్లాడుకుందాం. పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక వ్యక్తి వల్లే మొత్తం నాశనం అయిపోయింది. దాన్ని మళ్ళీ పునరుత్తేజం తీసుకురావాల్సిన ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ద్వారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరంట వ్యక్తి? నేను పేర్లు చెప్పడం ఎవరన్నారు, ఎవరు చెప్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు. మొన్న ఈ మధ్యన కాంక్లేవ్లో ఒక జరిగిన కాంక్లేవ్లో అమరావతి విషయంలో కూడా ఆయన నోరు జారాడు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత ఈ రకమైన ఓపెన్ గా చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడరు. మొన్న మీకు కాన్క్లేవ్ లో మాట్లాడినా, ఇంకో ఎక్కడ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మాట్లాడరు. దిస్ ద ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిని యాక్సెప్ట్ చేస్తామని అన్నప్పుడు 3 రాజధానుల విషయం ఎక్కడికి వెళ్ళినట్టు? సరే, ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, ఏది అన్ని ప్రాంతాలు బాగుండాలని. సో మేము అమరావతి వద్దని ఆ రోజు కూడా ఎప్పుడు చెప్పలేదే. అమరావతితో కూడా మరో 2 ప్రాంతాలు బాగుండాలని కోరుకున్నాం. సో ఇప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మనం మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, ఒక 3 months బ్యాక్, అయ్యా అమరావతి లక్షల కోట్ల రూపాయలు ఇవన్నీ అయ్యే పని కాదు, ఇవన్నీ రాష్ట్రానికి బడ్డను. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ హైవే అమ్మటో ఒక 500 ఎకరాలు 1000 ఎకరాల బిల్డింగ్ లేదు కట్టేస్తే డబ్బులు సేవ్ అవుతాయి, రాజధాని అయిపోద్ది అని చెప్పాడు. ఇదే ఎస్ఆర్కే గారు కూడా చెప్పారు. ఆయన అక్కడ లైన్ దాటి ఏ రోజు మాట్లాడరు. మరి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఈ రకంగా? సార్, ఒకటి మీడియా అన్నాక పొలాలు పెట్టడానికి రకరకాలు రాస్తారు. మేము మా అందరికంటే ఎక్కువ కష్టం పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా కూడా మాట్లాడింది అదే. అది కూడా మీడియా సృష్టి. ఒక మాట నేను చెప్తా, బయటికి వెళ్ళినాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా దానికి శాంతి ఉండదు సార్. బయటికి వెళ్ళినాక వాళ్ళు జగన్ గారిని కూడా చెప్తారు. దాన్ని మనం మీరు ఎట్లా దానికి సమాధానం చెప్తాను?
నేను ఒక మాట చెప్తాను. పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడింది అది. అసలు వెళ్ళిపోయినాడు కీలకమే కదండి, పొమ్మనండి. అప్పటి వరకు కీలకం ఉన్నవాడు ఇంకా నెత్తిన పెట్టుకున్నాం కదా, బయట ఆ నెత్తిన పెట్టుకున్నందుకు బుద్ధి చెప్పిపోయాడు కదా, పొమ్మనండి. మీరు అనేది విజయసాయి రెడ్డి గురించే కదా. ఎవరో నేనేం అదే. పేర్లు చెప్పట్లేదు కదా, అట్ట కాదండి, వెళ్ళిన వాళ్ళంతా కూడా పార్టీ ఓడిపోయినప్పుడు నిలబడలేనాడు, అతనే నాయకుడు అవుతాడు. వదిలేనండి విజయసాయి రెడ్డి గురించి టైం వేస్ట్ మాట్లాడుకోవటం. ఇప్పుడు నిలబడేవాడు నాయకుడు పార్టీ కోసం, అది ఎవరైనా సరే. ఇప్పుడు ఈ కష్టకాలంలో 11 సీట్లు, ఇన్ని కేసులు, ఇన్ని రకాలుగా వేధిస్తున్నప్పుడు నిలబడేవాడే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనిపించి పోయేవాడు కాదు. సో మీరు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాకంటే ఎక్కువ కష్టపడతారు సార్, మీ అందరికీ తెలియదు. 175 నియోజకవర్గాల ఫోన్లు ఆన్సర్ చేయాల్సింది ఎస్ఆర్కే గారే. అక్కడ ఏ సమస్య ఉన్నా మాట్లాడాల్సింది ఎస్ఆర్కే గారే. ఆయన దగ్గరుండి చూసే వాళ్ళకి అర్థమైంది ఆయన ఎంత కష్టపడుతున్నాడు. ఏడో దూరంగా ఉండి బుర్ర జల్లేవాడికి ఏం అర్థమైంది. ఇప్పుడు అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలని అన్నిటినీ ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళన్నీ సమన్వయం చేసుకొని ఎక్కడ బయటికి రానియకుండా అన్నిటిని జాగ్రత్తగా పార్టీని కోఆర్డినేట్ చేసుకునే కోఆర్డినేటర్గా ఈరోజు ఆయన స్టిల్ ఓడిపోయినా కూడా ఒక్క రోజన్నా ఆయన గ్యాప్ ఇచ్చాడు పనిచేయటంలో. ప్రతిరోజు పనిచేస్తా ఉంటే ఆయన మీద బురద జల్లితే ఎట్లా. సో అదే నిజంగా గెలుచుంటే మరో కేవీపీ రామచంద్రరావు గారు అనేవాళ్ళుగా, ఓడిపోయాం కాబట్టి విమర్శ చేస్తున్నారు కదా ఆయన మీద, నిజంగా అనేవాళ్ళు కదా సార్. ఆయన జర్నలిజం నుంచి ఈరోజు అంతకుముందు సాక్షి, అంతకుముందు మీకు తెలుసు వార్త, ఉదయం. సో ఆయన అక్కడి నుంచి ఇంత పార్టీని రన్ చేయట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ దానికి ఇప్పుడు ఇవన్నీ తెలిసినవే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన సమాధానం రావట్లేదు అనేది నా ఒక మాట సార్. ఎప్పుడు కూడా ఇది ఇప్పుడు సజ్జల గారి మీద ఎవరన్నా ఆరోపణ చేసినప్పుడు ఆయన అక్కడ దాన్ని ఖండించమని కూడా చెప్పడు. అంటే ఆయన అక్కడ చూసుకోడు దాని మీద. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు, అది కాదు ముందు మన పార్టీకి సంబంధించి మనం ఏం చేయాలి దానికి సంబంధించి అంటాడు తప్ప, ఇంకోళ్ళు అయితే ఏం చేస్తారు, మీరు ఖండించండి, అది చేయండి, ఇది చేయండి. అది ఇష్యూ అవుతుంది కదా ఇప్పుడు. అదే ఏం ఇష్యూ లేదు సార్. మా పార్టీలో ఉండి మా పార్టీలో పనిచేసేవాడికి ఆయన పడుతున్న కష్టం ఏందో తెలుసు. సో ఇప్పుడు నాకు ఆయన పొగిడితే నాకేం రాదు, కానీ ఆయన మేము ప్రాక్టికల్గా దగ్గర నుంచి నేను చూసాం కాబట్టి, నేను ఇంకా ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా దగ్గర నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి, ఆయన ఎన్ని వర్క్స్ని అక్కడ చూస్తూ ఉంటాడు, ఎన్ని బాధ్యతలు చూస్తూ ఉంటాడు అనేది దగ్గరగా ఉండే వాళ్ళకి అర్థమైంది. సో దూరంగా ఉండేవాడు ఏముంది, గుడ్డ కలిసి మహానేస్తా ఉంటాడు. సో దాని గురించి వాళ్ళు మనం పట్టించుకోవాలి. పార్టీకి సంబంధించిన చాలా మంది సన్నిహితులు ప్రస్తుతం దూరంగా జరుగుతున్నారు అన్న దూరంగా జరిగేవాడు సన్నిహితుడే. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు దూరంగా జరిగిపోతే పార్టీని బలోపేతం ఏ రకంగా చేస్తారనేది కాకపోవచ్చు, నా స్థాయి కాదని కూడా అనుకోవచ్చు. సో కాకపోవచ్చు కూడా వయసు పరంగా కానీ ఇంకోటి పరంగా కానీ. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి నిఖార్సైనటువంటి అభిమానిగా, నాకు ఏ పదవులు లేకపోయినా మళ్ళీ చెబుతున్నా, రేపు అధికారంలోకి వచ్చినాక నాకు ఏమి ఇవ్వకపోయినా కూడా నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కోసం పనిచేస్తా. స్టిల్ ఆన్ రికార్డ్ మీ దగ్గర. నాకు రాలేదని నేను అలగటం ఇట్లేం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వస్తే నేను బాగుపడకపోయినా కోట్లాది మంది ప్రజలు బాగుపడతారు. రైట్, మనం ఒక్కటి స్వార్థం కాదు. సో స్కూళ్ళు బాగుపడతాయి, కాలేజీలు, ఇంత రకాలుగా అందరికి పథకాలు, ఎక్కడ అవినీతి లాంటిది ఉండవు. సో ఇంతమంది బాగుపడతారు కానీ ఆయన అధికారంలో రావాలని మనం కోరుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు అన్నట్టుగా పార్టీలోంచి ఎవడో ఇప్పుడు వెళ్ళిపోతారు అంటున్నారు కదా, దూరం జరుగుతున్నారు అన్నారు కదా. ఈ టైంలో దూరం జరిగేవాడు అసలు పార్టీకి అవసరం లేదు సార్. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోమనండి. ఈ టైంలో పార్టీని దగ్గరగా ఉండి గ్రౌండ్ లెవెల్లో పనిచేసి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు కావాలి. అడ్డాలు 10 మంది ఉన్నా చాలు కదా. వైఎస్ షర్మిల వ్యవహారం కొంచెం డ్యామేజ్ చేసింది కదా, ఏమైనా సరిదిద్దుకుంటున్నారా? లేదండి, దాని మీద పట్టించుకోదలుచుకోవాలా. చంద్రబాబు మీరు పట్టించుకోవట్లేదా? అసలు వైఎస్ఆర్సీపీని పట్టించుకోవట్లేదు. మేము అసలు ఎప్పుడో వదిలేసాం, ప్రజలు వదిలేసారు, మేము. కానీ డ్యామేజ్ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఒకసారి డ్యామేజ్ జరిగిద్ది, 10సారి జరగదుగా. ఇప్పుడు ఏందో తెలిసిపోయింది కదా భాగవతం. మొన్న ఎలక్షన్ దాకా తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆమె ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుంది ఏంటి అనేది ఆమె ప్రజలే వదిలేసారు. మేము ఎందుకు పట్టించుకుంటాం? ప్రజలు పట్టించుకుంటే కడపలో గెలిపించేవాళ్ళు కదా సార్, గెలిపించేవాళ్ళు కదా. కరెక్టే. మరి తొందరలో సిఆర్డిఏ బిల్డింగ్లన్నీ కూడా శంకుస్థాపన పూర్తయిపోయినాయి, అన్ని ప్రారంభోత్సవాలకి రెడీ అవుతున్నాయి కదా, ఓపెన్ అవబోతున్నాయి కదా. ఇంకా అమరావతి అయిపోయినట్టు, అమరావతి క్యాపిటల్ అయిపోయినట్టే. అమరావతి అయిపోయినట్టు, అమరావతి సిఆర్డిఏ బిల్డింగ్ కట్టేస్తే అమరావతి అయిపోయినట్టు అదే అనేక చెప్తున్నారు వాళ్ళు. ఇంకెందుకు అప్పులకి ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ సేకరణ అయిపోయింది. మీరు రాజధాని మార్చాలన్న ప్రయత్నాలు అయితే జరగవేమో రాబోయే రాజధాని మార్చాలని కాదు, రాజధానిని విస్తరించాలనుకున్నాం. చాలా తేడా ఉంది. రాజధాని మార్చడం వేరు, రాజధాని విస్తరించడం పెట్టాలనుకోవడం వేరు. మేము ఎక్కడ తప్పు చేయాలి. ఆ రోజు కూడా అమరావతిలో అలానే ఉంచుతూ మరో 2 ప్రాంతాలను నిర్ణయం తీసుకున్నాం. సరే మేము ఎన్నికల్లో ఓడిపోయాం, ఇప్పుడు వాళ్ళ చేతికి అధికారం వచ్చింది, కట్టేయండి. అమరావతిలో అతి పెద్ద రైల్వే స్టేషన్ కట్టండి, అమరావతిలో అతి పెద్ద విమానాశ్రయం కట్టండి,
అంటే నేను చెప్పాలి, ఆయన చెప్పినాయి కదా, బాబు గారు చెప్పినాయి కదా. అమరావతిలో అతి పెద్ద సచివాలయం కడతాన్నాడు, కట్టండి. అమరావతిలో అతి పెద్ద మోటార్ల కంపెనీ పెట్టండి నీళ్లు తోడుకోవడానికి, అది కూడా అది పెద్దది ఉండాలి, లేకపోతే ఇబ్బంది అయింది కదా. మరి ఇన్ని ఉన్నప్పుడు వర్షం వస్తాయి. మీరు ఎంత విమర్శించినా అమరావతి విషయంలో నేను వైఎస్ఆర్ విమర్శించను కాంగ్రెస్ కదా, మా పార్టీ ప్రాంతం అన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత విమర్శించినా మీరు ఆ కాదు, ప్రాంతానికి ఈ చెందిన వారే ప్రాంతం, ఆ కాబట్టి ప్రాంతం, అదే అంతే కదా. ప్రాంతం, అదే అదే ఇప్పుడు ప్రాంతం ఎంత కదా. విమర్శించుకున్నా అక్కడ రాజధాని అనేది నిర్మించి చేరతామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. నన్ను- ఇంకో ఇంత ఎత్తున మేము బిల్డింగ్లు అన్న, మొదలు చంద్రబాబు పెడుతున్నాం నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటే ఆ, 5 నిమిషాల్లో చనిపోయేవాడు కూడా, అమ్మో ఇక్కడ అసలు IT ఇంత కంపెనీ విమర్శిస్తున్నారు. వచ్చేస్తుంది, వెంకటరెడ్డి గారు ఒక మాట ఎట్టో ఒకటి అంటారు. బతకాలిరా ఒక్క బాబు, మాట అంట, ఒక్క చంద్రబాబు మాట నాయుడు అంట. మాటలు విని అని చంద్రబాబు అనుకుంటాడు. నాయుడు గారు నిన్ను శాశ్వతంగా విమర్శిస్తున్నారు. మనం మీరు ఇన్ని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర లేదా? హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర కాదు సార్, ఆ. అందరి పాత్ర ఉంది. ఆయన ఎందుకు ఒక్క పాత్ర ఒప్పుకోరు? కాదు. ఎందుకు ఒప్పుకోరు? మన నేదురుమల్లి జనార్దన్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఇక్కడున్న పార్టీలన్నీ కూడా ఒప్పుకుంటున్నాయి కదా. ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. ఇక్కడున్న ఇప్పుడు పార్టీ రేవంత్ రెడ్డి చేత చెప్పించండి, కాంగ్రెస్ వాళ్ళ చేత చెప్పించండి, ఎందుకు ఒప్పుకోవట్లేదు? లేదంటే చంద్రబాబు నాయుడు శిష్యులే వాళ్ళంతా వాళ్ళ చేత చెప్పించండి, లేదంటే టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు కదా, మన మొన్న చంద్రబాబు మధ్యన నాయుడు బీఆర్ఎస్ వారికి సంబంధించిన వాళ్ళే చెప్పారు కదా, సార్, ఆయన కూడా ఉన్నాడు దీంట్లో పాత్ర. నేను ఆ. ఆన్ రికార్డ్ చెప్తా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ అని చెప్పి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినారు. అప్పటికి రాజీవ్ గాంధీ గారి ఆ స్ఫూర్తి, ఆ దార్శనికతని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఒక IT పార్క్ పెట్టాలని చెప్పి శంకుస్థాపన చేసి 200 IT కంపెనీలకి లేఖలు రాసి 400 కోట్ల రూపాయల IT ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా అప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసి స్టార్ట్ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక హైటెక్ సిటీ అది పూర్తయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత IT అనేది బెంగళూరుకు ధీటుగా వెళ్ళింది. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఇంకా ముందుకు ఆయన తీసుకుని విజన్ కాదని అంటారు. అది ఎవరు అక్కడేం విజన్ లేదని అంటారా? 2020 విజన్, ఇప్పుడు 2045 విజన్ అంటున్నారు ఆయన. సార్ రేపు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తానంటున్నారండి, చేస్తారట ఆయన. అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్. ఏమైపోయింది? అర్థం కావట్లేదు. ఇంటింటికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు వచ్చేసారు. అక్కడ గుత్తిలో అదేంటి ఆరెంజ్ గార్డెన్ లో స్టేషన్ వచ్చేసింది. అమరావతి పూర్తయింది. రైల్వే స్టేషన్ లో రైళ్లు కింద తిరగకుండా పైన తిరుగుతున్నాయి. అక్కడ మన కరకట్ట చంద్రబాబు నాయుడు గారి కొంప వెనకాల ఒక 50 నుంచి 100 మంది పెట్టుబడిదారులు స్పెషల్ అదేంటి షిప్లు వేసుకొని ఒక్కొక్కరి దగ్గర పెద్ద పెద్ద బ్యాగులు కంటైనర్లు డబ్బులు పెట్టుకొని వచ్చారు. సర్లేండి, ఇవన్నీ అయిపోయింది కదా. వైఎస్ఆర్ కొత్తగా కాంగ్రెస్ ఏదేముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికే చేస్తుంది ఇదంతా. విమర్శించడం కాదన్న. 99 పైసలకు భూములు ఇస్తే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏమైంది అన్న. నిన్న మీరు చూశారు కదా, ఎక్కడ రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు 177 కోట్లు, ఇంకొక ఎకరం 140 కోట్లు చొప్పున 11 ఎకరాలు, 7 ఎకరాలు 177 కోట్లు చొప్పున. దాన్ని కదా బ్రాండ్ అనేది. హైదరాబాద్ లో 177 కోట్లు పెట్టి ఎకరాన్ని ఆక్షన్ లో పాల్గొన్నారు, ప్రభుత్వ భూమిని. నువ్వేం చేస్తున్నావు? ఉరసా రా 99 పైసలు. అరే కిలార్ రాజేష్ ఏదైనా సరే బినామీ ఉల్ఫా, ఏదైనా నువ్వు సరే రా. అక్కడ గూగుల్ తీసుకొచ్చాం మేము వైజాగ్ లో. నా మొబైల్లో కూడా ఉంది సార్ గూగుల్. కాదండి, ఇది తీసుకొని వచ్చారు గూగుల్ data. సంస్థను తీసుకొచ్చాము. యాడొచ్చింది? వాళ్ళు రాబోతున్నారు వాళ్ళంతా కూడా. నేను అదే సార్ చెప్పా కదా, కరకట్ట కొంప వెనకాల ఇన్నున్నాయి సార్. ఎక్కడ పెట్టాలో తీయట్లా వాళ్ళకి. నిన్న చంద్రబాబు నాయుడు గారు టైం ఇవ్వట్లా. లేదంటే శుభ్రంగా ఆడ కరకట్ట ఆ సముద్రంలో అది ఆ కృష్ణా నదిలో పోసి వెళ్ళిపోతారు, పెట్టుబడి పెట్టేస్తారు అక్కడే లోపల భూములు, భవానీ ద్వీపం కింద. లేకపోతే నిన్న పార్కులకి సంబంధించి ఎక్కడక్కడ ఐటీ పార్కులు ఎట్లా ఏర్పాటు చేయాలనే విషయం మీద నిన్న మీరు లోకేష్ గారు వెళ్ళి mind మాట్లాడొచ్చారు. నిన్న అవన్నీ మైండ్ పోతుంది. టాటా వాళ్ళతో నిన్న మాట్లాడుకుని వచ్చాడు ఆయన. అసలు మీ కిషోర్ గారు మీరు వేసుకున్న చంద్రశేఖరన్ గారితో మాట్లాడొచ్చాడు మీరు నిన్న. వేసుకున్న కోటు ఆ, చంద్రబాబు నాయుడు లేకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చేది? అదేంటి? ఈ కోటు కంపెనీని చంద్రబాబు నాయుడు తెచ్చాడు. మీరు వేసుకున్న షూ కంపెనీ చంద్రబాబు నాయుడు తెచ్చాడు. మీరు పెట్టుకున్న వాచ్ వద్దులేండి, చంద్రబాబు ఇప్పుడు నాయుడు మనం తెచ్చాడు. వేరేగా ఆ మాట్లాడుకుందాం. చేతికి పెట్టుకున్న ఉంగరాలు ఇవన్నీ అట్లా చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు మీది ఎక్కడ, నేనెక్కడ, ఈ చైర్లు ఎక్కడ, ఆ కెమెరాలు ఏంటి, ఈ గూగుల్ ఏంటి, యూట్యూబ్ ఏంటి? ఇవన్నీ ఇంటే పిచ్చి మనకన్నా ఎక్కాలి, ఆయనకన్నా పట్టి ఉండాలి. మనకు ఎక్కలేదు కాబట్టి ఆయనకి ఎక్కిందని అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఏం చెబుతా? గూగుల్ వచ్చింది 99 పైసలకి. అరే మన ఆంధ్రప్రదేశ్ గూగుల్ వచ్చేది ఉంటే 99 పైసలకు భూములు ఎందుకు? TCS 99 పైసలకు అడిగిందా మిమ్మల్ని? 12,000 మందిని TCS వాళ్ళు పక్కన తీసేశారు. కళ్ళ ముందు కనపడింది కదా, 12,000 ఉద్యోగుల్ని తొలగించింది. ఎసెంచర్ 10,000 మందిని తొలగించింది కనపడింది కదా. ముందు రోజు పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్, విశాఖకు ఎసెంచర్ అని. తెల్లారి పేపర్ చూస్తే వాళ్ళు 12,000 మంది తీశారు పక్కన. ఈడ తీసేశారంటారు, ఈడకు వస్తుంది అంటారు. టవు ఎట్లా నాకు ఎట్లా ఉంటుందంటే, ఎలా ప్రజల్ని అంటే రోజు పేపర్లు చదవరు కదా, చదివితే వీళ్ళు ఎంత పంపి పెడతారో అర్థమైంది. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. 99 పైసలకి భూములు ఇస్తే కడుపు తరుక్కుపోతుంది సార్. 50 నుంచి 60 కోట్లు సార్ విశాఖ మధురవాడ IT హిల్స్ లో. ఆక్షన్ పెడితే మీరు 30 కోట్లే పెట్టండి ఆక్షన్.
55 30 పెట్టండి, ఉమ్, 30 అన్న ప్రభుత్వానికి వస్తుంది ఒక ఎకరం మీద. yes. 30 కోట్లు అంటే చిన్న పథకం వెళ్ళిపోద్ది. మీరు అన్ని అమ్మేసి వెళ్ళిపోయారు ఉన్న ఒక్కటే, అందుకని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు. మేము ఎక్కడ ఏం అమ్మలేదు సార్. మేము ఎడన్నా తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుందామన్నా రానియకుండా చేశారు. వీళ్ళైతే డైరెక్ట్గా నేరుగా అమ్మేస్తున్నారు. లుల్లుగాళ్ళు ఏంటండి లుల్లుగాళ్ళు? ఈ లుల్లుగాళ్ళు హైదరాబాద్లో పెట్టలేదా? నేను గాడు అంటలా, లుల్లుగాళ్ళు అంటున్నాను. హైదరాబాద్లో ఏడబెట్టారు? జేఎన్టీయూ కుకట్పల్లి నుంచి ఆ రోడ్డు వెళ్ళేదంటే ప్రైవేట్ దాంట్లో రెంట్కో మరి లీజుకో ఏదో కొనుక్కోనో బిల్డింగ్ పెట్టారు కదా. ఏం అక్కడ పెట్టుకోరా? ఏం వస్తుంది అది వస్తే? ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి లుల్లు వస్తే? విజయవాడ బస్ స్టాండ్ స్థలం లుల్లుకి ఎవరు? ఎందుకంటే దారాదత్తం పాత బస్ స్టాండ్ స్థలం ఎంత విలువైన భూమి అండి అది. అవును. అది ఆర్టీసీకి విలువైనటువంటి ఆ భూమిని నువ్వు ఈ లుల్లుగాళ్ళకి 1000 రూపాయలకో 2000కో సంవత్సరానికి లీజుకి ఇస్తే ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చిద్దా? అడుగు తినిపోయిద్దా రాష్ట్రం? ఏడప్పుడు నిన్న 3000 కోట్లు వచ్చింది ఆదాయం. అభివృద్ధి జరగనిరా ఏంటి మీరు అసలు? సార్ నిన్న 18 ఎకరాలు అమ్మితే 3000 కోట్లు వచ్చిందండి తెలంగాణలో. అదే 18 ఎకరాలు అమ్మితే 18 రూపాయలు రావట్లా. 99 పైసలు తప్పుని చూసుకుంటే ఆ 18 రూపాయల కంటే తక్కువ. 3000 కోట్లు, 18 రూపాయలు ఏంది మరి? ఏడంతే మోసం అది చేస్తారు. లీజ్ అండి, ఇది అమ్మకం. ఏది అది లీజు, ఇది లీజ్ అమ్మకం. కాదు, ఇది అమ్మకమే. ఇది కూడా అమ్మకమే. ఇది అమ్మకమే, ఓ. లీజ్ కాదు. ఉమ్. ఇది డైరెక్ట్గా అమ్మకమే. 99 పైసలు అమ్మేయటం. సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగా నచ్చిందా మీకు? ఎట్లా ఉంది? అద్భుతంగా ఉంది మాదాపూర్లో. మాదాపూర్ ఏంటి? ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గురించి నేను ఏపీ అడుగుతాను. డిప్యూటీ సీఎం గురించి సార్ నేను కూడా చెప్పేది. ఉమ్. ఆయన పనితీరు మాదాపూర్లో అద్భుతంగా ఉంది అంటున్నా. అదేంటి ఆయన ఉంటుంది అక్కడే కదా అని మీరు అంటున్నారు? ఆయన నేను అక్కడ అంటాను కదా సార్. అక్కడ మొన్న ఆటో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన 16 కనపడలేదా? 16 నెలలు, మరి 16 మూళ్ళు, 480 రోజులు. సరే, దీంట్లో అవి విమర్శలు, అవన్నీ అవి విమర్శలు విమర్శలు. కాదు అసలు, ఇది ఆన్ రికార్డ్ పేపర్. నేను విమర్శ చేయట్లా. పవన్ కళ్యాణ్ మీ అడ్రస్ ఎక్కడంటే మాదాపూర్. కిదర్ హై మాదాపూర్ అంటే హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడంటే తెలంగాణ. నువ్వు ఎక్కడ డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఆంధ్రాలో పిఠాపురం. నువ్వు మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే మెట్లు గడిగినట్టు ఉంది. పోనీ పిఠాపురం పరిస్థితి మెట్లు ఏంటి గడిగినట్టు చెప్పండి? ఉంది సార్ పనితీరు. పిఠాపురం కూడా అంతేనా? గోదులిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ క్వశ్చన్ లేకూడదు, సార్, కానీ వేయాల్సిన పరిస్థితి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసలు ఎన్ని రోజులు ఉన్నాడు, ఏం చేశాడు, ఉప్పాడ సముద్ర తీరానికి సంబంధించి ఏం చేశాడు, మొన్న మత్స్యకారులు ధర్నా చేస్తే ఏం చేశాడు, వీటన్నిటికి సమాధానం చెప్పండి. రేపు ఆయన వెళ్తున్నాడు, పిఠాపురంలో విజయనగరం దళితుల వెళ్తాడు. మీద దాడులు జరిగితే ఏం చేశాడు, పనితీరు ఎలా ఉందంటే నిన్న కురుపాంలో 2 విద్యార్థులు సార్. మంచి నీళ్లు దొరక్క కలుషిత నీరు తాగి చనిపోయారు. 120 మంది అస్వస్థకు గురైతే ఈ మంచి నీళ్లు, వీటికి సంబంధించినటువంటి ఆ విలేజ్లు అన్ని చూడాల్సినటువంటిది ఎవరిది? పవన్ కళ్యాణే కదా. అక్కడ రేపు వెళ్తున్నాడు ఆయన. వెళ్తున్నాడు ఆయన. ఏది ఇంకో 2 చనిపోతే వెళ్తాడా? ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 చనిపోవడం చాలా బాధాకరం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా. ఎవడు కలుస్తావు? ఈ మాదాపూర్లో నువ్వేం చేస్తున్నావు? అయిపోయింది కదా ఓజీ. మొత్తానికి నీ జీవితంలో 100 కోట్ల క్లబ్కు చేరావంటే ఎట్టగొట్ట నీ జీవితంలో. ఇంకా కత్తి తిప్పటాలు, లేదంటే పిస్టల్తో చూపిస్తాలు ఈ ఆపి. నువ్వు ఉప ముఖ్యమంత్రివి. నీకు ఆ ఈవీఎంల దయ వల్ల నీ జీవితంలో ఎమ్మెల్యే కానాడాడు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి పదవి అయిపోయావు. ఎంతకంటే నువ్వు పెద్ద పైకి లేదు. పిఠాపురం ఆయన లేకపోయినా పిఠాపురం అభివృద్ధి శరవేగంగా జరుగుతోందిట. జరుగుతుంది ఉప్పాడ సముద్రం లోపల, లేదా మాదాపూర్, లేదంటే ఫామ్ హౌస్లో జరగాలి అభివృద్ధి. ఆడాడు జరుగుద్ది. భూమి మీద అయితే మాకు కనపట్ల. పిఠాపురంలో రోడ్లు వేసాడు లేదు అడగను ముందు. ఈసారి జనసేన ఎత్తి చూపించమండి 4 ఫోటోలు. ఎందుకండి మీరు ఎన్ని మాట్లాడినా కాపులకి, కాపు సామాజిక వర్గానికి ఒక సరికొత్త నాయకుడు, కాపు వాళ్ళని సామాజిక వర్గానికి ద్రోహి ఎవడన్నా పవన్ కళ్యాణ్. వాళ్ళని కాపు సామాజిక వర్గానికి ద్రోహి ఎవడన్నా ఉన్నాడంటే కాపు సామాజిక వర్గాన్ని ఈ రోజు తక్కువ చేసే విధంగా తెలుగుదేశం వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పెట్టాలంటే ఇది పవన్ కళ్యాణ్. ఈ రోజు కాపులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎవరు పట్ల ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకొని నట్టేట మునిగామని అదే చెప్తున్నారు. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు. కార్మూర్ గారు మాట్లాడే మాట ఇది. నేను ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకుంది సార్ కొవ్వూరు జనసేన, కాపులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. మన తెలుగుదేశం వాళ్ళు కొట్టారు కదా. కొడితే ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? కొవ్వూరులో రామారావుతో పాటు మరి కొంతమంది సస్పెండ్ చేశాడు దూరంగా. మీరు కొడితే కొట్టించుకోండి అంటున్నాడు. ఇంకో 15 ఏళ్ళు కొట్టించుకోవాలంటున్నాడు. మరి ఇతను ఆరాధ్య దైవం అవుతాడా? వాళ్ళని రోడ్డు మీద పడేసినాడు అవుతాడా? వాళ్ళ ఆత్మగౌరవంగా బతికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానికూడదు అని అంటే మేము కలిసే ఉంటామని చెప్పి పార్టీని కూడా నేను అట్టే ముందు తీసుకెళ్లాలని అలా అన్ననే ఆయన ఎమ్మెల్యే చేసుకోలేప్పుడు ఆయన కూడా మమ్మల్ని రానియటానికి, రాకుండా ఆపటానికి. రావాలనుకున్న రోజు వస్తాం. దేవుడు రాసి పెడితే ఏది రాసి పెడితే అది జరిగిద్ది. అదే పవన్ కళ్యాణ్ ఆపగలుగుతాడా? 2019లో మాకు 151 సీట్లు రావాలని చెప్పి దేవుడు స్క్రిప్ట్ 11 స్క్రిప్ట్లు వచ్చాము. ఒకసారి ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరుసగా 2సారి గెలిచాడా? 96లో లాక్కున్నాడు,
99లో బీజేపీ వల్ల గెలిచాడు, 2014లో బీజేపీ వల్ల గెలిచాడు, మళ్ళీ 24లో బీజేపీ వల్ల గెలిచాడు. సో అన్ని రకాలు ఒక రాగా ఉండవు కదా. సో 2004లో కూడా బీజేపీతో పొత్తులోనే వెళ్ళాడు, మీకు గుర్తుందో లేదు, అవును. అయినా ఓడిపోయాడు కదా. సో అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఉమ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలనేటటువంటి నినాదం ప్రజల్లో బలంగా ఉంది. మేము ఈ ఓడిపోయిన 1 సంవత్సరన్నర కాలంలోనే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇదైతే క్లియర్గా రేపొద్దున భవిష్యత్తులో మీకు కనపడింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కారుమూరి గారు. థ్యాంక్ యూ.